వల్లి గారు నమస్తే అమ్మా. ఎక్కడున్నావు పద్మ? వర్షాలు బెంగళూరు బాగా వర్షాలు పడుతున్నాయట కదా. రికార్డ్ క్రియేట్ చేసాంగా. అదేదో చదివాను 170 ఎప్పటిదో 100 years అబో రికార్డ్. 10 years. బాప్రే, ఏంటి అంత వర్షం పడేసిందండి? అంటే మేలో మనకి ఎప్పుడు పడదు కదా, జూన్ లో మనకి అలవాటు, మేలో పడడం ఫస్ట్ టైం. ఇంత పడ్డా పర్లేదండి, ఇప్పుడు తగ్గిందా? ఇప్పుడే. ఓకే, నమస్కారం వల్లి గారు. నమస్తే అమ్మా. అసలు ఎండాకాలం అనిపించట్లేదు, సమ్మర్ సీజన్ అనిపించట్లేదు వల్లి గారు. నమస్తే వల్లి గారు. ఓకే అండి. వల్లి గారు, నేను డౌట్ అడగచ్చా అండి? చిన్నది, లాస్ట్ ప్రేయర్ చేయండి. ఓం 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 శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని. నిత్యం పద్మాలయాం దేవి సామాం పాతు సరస్వతి. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందదామి భగవద్గీతే భవద్వేషిణీ. భగవద్గీత మోక్ష సన్యాస యోగం 72వ శ్లోకం. మనం ఈ అధ్యాయంలో చివరికి వచ్చాము. శ్రీకృష్ణుడు అసలు భగవద్గీత విన్న వాళ్ళకి, తర్వాత చెప్పిన వాళ్ళకి లభించే అంతులేని ఫలితాల గురించి చెప్తున్నారు. చెప్తూ ఈ అధ్యయన మహత్యాన్ని ఇందులో విశదీకరించారు. తర్వాత ఎవరు అసలు అర్హులు, ఎవరు వినడానికి కూడా అర్హత ఉండాలి భగవద్గీత, ఎవరు పడితే వాళ్ళు వినకూడదు, ఎవరు పడితే వాళ్ళకి చెప్పకూడదు అని కూడా చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఇది ఒక జ్ఞాన యజ్ఞము లాంటిది, దీన్ని ఆపకూడదు, అందరినీ ప్రోత్సహించండి భగవద్గీత చదివేందుకు. తర్వాత ఇది ఎందుకంటే ఇది చదవడం వల్ల పాప విముక్తులు అవుతారు అని చెప్తున్నారు. 72వ శ్లోకం. కచ్చిద్దేతచ్యుతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా కచ్చితజ్ఞాన సమ్మోహః ప్రణష్టస్తే ధనంజయ. ఇంత చెప్పాక అప్పుడు అడుగుతున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని, ఓ పార్థ, నేను ఇన్ని 18 అధ్యాయాలు చెప్పాను కదా, ఇదంతా జాగ్రత్తగా ఏకాగ్రతతో విన్నావా నువ్వు? ఏం ధనంజయ అని అంటున్నాడు అని విన్నావా? మరి నీ మోహం ఎంత మోహం చూపెడతాడో కదా మొదటి అధ్యాయంలో. అర్జున విషాద యోగం దాని పేరు, మొట్టమొదటి అధ్యాయం పేరు. ఆ మోహం అంతా నశించిందా అని అడుగుతున్నాడు. ఏం చెప్పాడు ముందర? ఎప్పుడైతే మనకి మొదటి అధ్యాయం మొదలైనప్పుడు చాలా ఉత్సాహంలో ఉన్నాడు, అతి ఉత్సాహంలో ఉన్నాడు అర్జునుడు. శ్రీకృష్ణ రథాన్ని తీసుకెళ్ళు, ఇలా నడుపు అలా నడుపు అంటూ
చెప్పేసి ఆయనకి ఆ రకరకాల ఆజ్ఞలు ఇచ్చి ఎప్పుడైతే ఈయన రథం తీసుకెళ్లి ఉభయ సేనల మధ్య నిలిపాడో ఎదురుకుండా తన గురువులు, తాతలు, తర్వాత తమ్ముళ్ళు వీళ్ళందరినీ చూసి గడగడ ఉనికి చేతిలోంచి ఆయన ధనుస్సుని జార్చేసి ఏడవడం మొదలెట్టాడు. అంటే ఆ దుఃఖం అనమాట, మోహం, భయం కాదు, మోహం. అంటే అయ్యో వీళ్ళని నేను చంపాలా, వీళ్ళు నా గురువులు, నా తమ్ముళ్ళు, నా పెదతండ్రులు, పినతండ్రులు అంటూ దుఃఖం వచ్చిందండి. అది మోహం. ఆ మోహం వదిలిందా ఎన్ని చెప్పాక అని అడుగుతున్నాడు. అంటే మనకి చెప్పడం అయ్యి మళ్ళీ ఇండివిజువల్ గా 1 to 1 అడుగుతున్నాడు ఆయన. ఇక్కడ భగవంతుడు ఏం చెప్పాడు అంతకు ముందర మనకి 12వ అధ్యాయం 11 అప్పుడు నేనే భగవంతుణ్ణి అని చెప్పాడు. అంతవరకు ఈయనేమనుకుంటున్నాడు, ఆయన తన స్నేహితుడు అలాగని విన్నాడు, కానీ తన ఒక హితోభిలాష కింద తీసుకున్నాడు. కానీ ఇక్కడ వరకు వచ్చేసరికి ఏం చెప్పాడంటే నేను 12వ అధ్యాయంలో నేను భగవంతుణ్ణి అని విశ్వరూప సందర్శనం చేయించాడు అని. ఎలా ఎవరికైనా చెప్తాడా భగవంతుడు వచ్చి నేనే దేవుణ్ణి అని? ఎక్కడ మనం చెప్పిన దాఖలాలు లేవు. కానీ ఇక్కడ అర్జునుడి మోహం అంతగా ఉంది, అది నశింపచేసి యుద్ధంలో అతన్ని ముందుకు నడిపించాలంటే ఆ విధంగా చెప్పి ఆ విశ్వరూప సందర్శనం చేయించాడు. కాబట్టి ఇంతగా చెప్పి చూపించాడు. అంటే ఇవన్నీ తన దర్శనం చేయించి ఇవంతా వివరంగా చెప్పినందుకు ఇంకా మోహన్ నశించిపోవాలి అని, ఇంకా నశించలేదు అంటే అర్థం ఏంటంటే ఆయనకి ఏకాగ్రత లేదు, సరిగ్గా వినలేదు అని అర్థం. కాబట్టి అందుకని ఆయనకే కాదు మనకు కూడా చెప్తున్నాడు. మనకి కనుక ఇంకా ఈ 18 అధ్యాయులు విని కూడా ఇంకా కొద్దిగా మోహం ఉంది అంటే ఓహో మీరు మళ్ళా చదవండి భగవద్గీత అన్నట్టుగా. ఎందుకంటే కష్టం, అది ఒక్కసారి వినగానే అంతగా అర్థమయ్యేది కాదు. దాని గురించి కూడా తర్వాత శ్లోకంలో చెప్తాడు. అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధ తత్ప్రసాదన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. ఇప్పుడు అర్జునుడు చెప్తున్నాడు. ఎప్పుడైతే కృష్ణుడు అడిగాడో నీకు సందేహాలు ఇంకేమైనా ఉన్నాయా, లేకపోతే మొత్తం నువ్వు జాగ్రత్తగా విన్నావా గీతాశాస్త్రం అంతా అని చెప్తే అచ్యుత అంటూ సంబోధించాడు. అంటే చ్యుతము లేనివాడు, నాశనము లేనివాడు. అంటే నువ్వు భగవంతుడు అనే విషయం నాకు తెలిసిపోయింది కాబట్టి ఓ భగవంతుడా నీ కృపతో నా మొత్తం మోహం నశించిపోయిందయ్యా, ఇప్పుడు నాకు ఎలాంటి అనుమానాలు లేవు కనుక నువ్వేం చెప్తే అది చేస్తాను, దానికి సిద్ధంగా ఉన్నాను నేను అని చెప్తున్నాడు. అంటే భగవంతుడి స్వరూపం, ఆయన గుణగణాలు, తర్వాత అవన్నీ ఆత్మ ఏంటి ఇవన్నీ తెలిసిన తర్వాత ఇంకా భయం ఎందుకు ఉంటుంది? ఇంకా వాళ్ళు నశించడం అనేది కాదు, వాళ్ళు నశించాల్సింది ఉంది కాబట్టి నశిస్తున్నారు. తన చేతుల్లో వాళ్ళు మరణించడం అనేది తన భ్రమ. దాంతో ఆయనకి ఉన్న అంతవరకు ఉన్న ఆ చాంచల్యం, ఆ మోహం తొలగిపోయింది. ఇప్పుడు కర్తవ్యం ఏంటి? భగవంతుడు ఇచ్చిన ఆజ్ఞని పరిపాలించడమే. 74 సంజయ ఉవాచ. ఇక్కడితో కృష్ణ అర్జునుడు మాట్లాడుకుంటున్న మాటలన్నీ అయిపోయాయి. ఇక సంజయుడు ఎవరైతే ఈ భగవద్గీతని ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడో ఆ సంజయుడు చెప్పిన చివరిగా 4 శ్లోకాలు. ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః సంవాదమిమమ శ్రౌషం అద్భుతం రోమహర్షణం. ఇక్కడ ఆ సంజయుడు ఇదంతా చెప్పేసి ఎప్పుడైతే అర్జునుడు శ్రీకృష్ణుడు మాట్లాడుకోవడం ఇంకా అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతున్నారో అప్పుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. చెప్పి ఎంత అద్భుతంగా ఉందో, నేను ఎంత అదృష్టవంతుణ్ణి, నాకు ఇది వినడానికి నాకు అవకాశం దొరికింది. కృష్ణ అర్జునులు మాట్లాడుకోవడం ఇది ఒక అద్భుతం, నా తనువంతా పులకరిస్తోంది, నాకు రోమాంచితం అవుతోంది. తర్వాత సంపూర్ణ జ్ఞానం కలిగింది. అర్జునుడు అంటే కాదు అదృష్టవంతుడిని నేను అంటున్నాడు. సంజయుడు ఎంత అదృష్టవంతుడండి, అర్జునుడికి చెప్తూ ఉంటే ఆయన పక్కన నిలబడి వినగలిగాడు. అందుకని ఇక్కడ ఇంకొక విచిత్రం ఏంటంటే ఈ శ్లోకంలో చెప్తూ ఉంటారు, చదువుతూ ఉంటే తెలుస్తూ. ఇప్పుడు మనకి మొదటిసారి అర్థమైనట్టు మొదటిసారి కొంత తెలుస్తుంది, రెండవసారి చదివితే ఇంకా కొద్దిగా లోతులకు వెళతాం. 3-4 సార్లు చదువుతూ ఉంటే అండి భగవద్గీతలో మనకి తెలియని కొత్త అర్థాలు తెలుస్తాయి. అది చాలా అద్భుతంగా ఉంటుంది, మనకి ఆశ్చర్యం వేస్తుంది. ఈ అర్థం నాకు ఇంతకు ముందర ఎందుకు తెలియలేదు అని తెలియదు, అది మనకి చదివే కొద్దీ తెలుస్తూ ఉంటుంది. అదనమాట. అందుకని ఇందులో ఉన్న మహత్వం అది అందుకని అద్భుతం, ఆశ్చర్యజనకం. నేను చాలా ధన్యుణ్ణి, అదృష్టవంతుణ్ణి అని సంజయుడు అంటున్నాడు. 75
వ్యాస ప్రసాదాచ్యుతవాన్ ఏతద్గుఖ్యమహం పరం యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్ కథయద స్వయం. ఇక్కడ చెప్తున్నాడు, వేదవ్యాసుడి కృప వల్ల నాకు ఈ దివ్య దృష్టి వచ్చింది. అందువల్ల ఈ పరమ రహస్యం, లేకపోతే ఇది శ్రీకృష్ణుడు అర్జునుడికి మెల్లిగా చెప్తున్నాడు, అది నాకు వినపడింది, నేనెంత అదృష్టవంతుణ్ణి, నేనే కృతార్థుణ్ణయ్యాను అని చెప్తున్నాడు. అసలు ఎందుకు ఇలా అయింది అంటే, అప్పుడు వేదవ్యాసుడు యుద్ధం జరుగుతూ ఉంటే ధృతరాష్ట్రుడికి అంటాడు, నేను నీకు నేత్ర దృష్టిస్తాను, అక్కడ ఏం జరుగుతుందో నీకు అన్ని కనపడతాయి, అక్కడ యుద్ధంలో నువ్వు చూడు అని. అంటే ఆయన అంటాడు, నాకు అంత శక్తి లేదు చూసేందుకు, ఎందుకంటే అక్కడ ఎవరెవరో మరణిస్తూ ఉంటే అవన్నీ నేను చూడలేను, అందుకని నాకొద్దు అంటే. అప్పుడు సంజయుడికి దివ్య దృష్టి ప్రసాదిస్తాడు. దివ్య దృష్టి ప్రసాదించడం అంటే ఏంటంటే, ఇక్కడ కూర్చుని అక్కడ జరిగేది చూడడం కాదు. సంజయుడు ఎవ్వరికీ కనిపించకుండా అదృశ్యంగా యుద్ధరంగానికి వెళ్ళిపోతాడు. అతను అక్కడ తిరుగుతూనే ఉంటాడు అందరిలో, అంటే యుద్ధం జరుగుతూ ఉంటే అతను ఎవ్వరికీ కనపడదు, అతనికి ఏ బాణాలు తగలవు, కానీ అక్కడ ఏం జరుగుతుందో అన్నీ చూస్తూ ఉంటాడు. పైగా వాళ్ళు మాట్లాడే మాటలు వినిపిస్తాయి. యుద్ధంలో ఉండి ఎంత చప్పుడవుతూ ఉంటుంది, హడావిడి, గుర్రాలు అరుస్తూ ఉంటాయి, శంఖాలు ఉత్తూ ఉంటారు, తర్వాత ఏనుగులు ఘింకరిస్తూ ఉంటాయి, భటులు జయ జయధ్వానాలు చేస్తూ ఉంటారు, కొంతమంది అరుస్తూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. అయినా సరే అక్కడ ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఆయనకు వినిపిస్తుంది. పైగా వాళ్ళు మనస్సులో ఏమనుకుంటున్నారో కూడా తెలుస్తుంది. అలాంటి దివ్య దృష్టి వ్యాసుడు ఇచ్చాడు. మనకి రామాయణంలో కూడాను వాల్మీకి అలాంటి ఇచ్చాడు కదా, బ్రహ్మ ఇస్తేనే కదా ఆయన రామాయణం వాళ్ళ మనస్సుల్లో ఏముంటున్నాయో గ్రహించి రాస్తున్నాడు. ఆ విధంగానే ఇక్కడ సంజయుడికి అలాంటి దివ్య దృష్టి. ముందర మొట్టమొదటి భగవద్గీత దగ్గర నుంచి ఆయన యుద్ధరంగంలో ఉంటాడు. ఒక్కొక్క మధ్యలో వెళ్ళి ధృతరాష్ట్రుడికి జరిగింది చెప్పి వచ్చేస్తూ ఉంటాడు. అలాగా దుర్యోధనుడు పడిపోయే వరకు ఆయనకు ఆ దివ్య దృష్టి. ఆ తర్వాత లేదు, ఆయనకి అందరికీ అతను కనిపించడం మొదలెట్టాడు. అక్కడితో యుద్ధం ముగిసిపోతుంది కదా. అలాగా అది నా అదృష్టం, నాకు ఇలా దివ్య దృష్టి ఇవ్వడం అంటూ ఆయన కళ్ళనీళ్ళ పర్యంతం ఆనంద భాష్పాలతో రోమాంచితం అవుతూ ఉంటే సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఇక్కడికి ఇది అవుతుంది. ఏదో డౌట్ ఉందన్నారమ్మా, చెప్పండి. రుక్మిణి గారు చెప్తా. అంటే నిన్న నేను మిస్ అయ్యాను కదండి. అంటే ఇది ఆయన ఎగ్జాక్ట్ గా మమ సూత సహధర్మ చరితవా అండి, అదే చెప్పిందా ఆ టైంలో. అంటే సో షీ విల్ ఫాలో ద ధర్మ అలాంగ్ విత్ ద శ్రీరామ, అంతేనండి? అంతేనమ్మా. అంటే నీ పక్కనే ఉంటుంది, నిన్ను అనుసరిస్తుంది. నువ్వు ఏ ధర్మం అనుసరిస్తే ఆవిడ కూడా అదే ధర్మం అనుసరిస్తుంది. అండ్ నీకు నీడలా ఉంటుంది, నీ వెంబడే ఉంటుంది ఆవిడ అని చెప్పాడు. మిగతాది మన లైఫ్ నుంచి నేర్చుకోవాలేమో కదండి. ఇది అంటే రామ కళ్యాణం మనకు చాలా ఇంపార్టెంట్ కదండి. అంటే ఎవ్రీవన్ షుడ్ ఫాలో దట్. అందరు ఇప్పటికి కూడా సొసైటీలో దాన్ని రిఫరెన్స్ కింద తీసుకుంటాం కదండి, అట్లా సీతారాముల్లాగా ఉండమని. సో ఒకటి ధర్మంలో వి షుడ్ బి అది ధర్మబద్ధంగా చెయ్యాలి, ఏది చేసినా కూడా ఇద్దరు కలిసి. ఇంకోటి అండి, అంటే మామూలుగా నేను ఇంకో చోట్ల విన్నది ఏంటంటే, ఇఫ్ అంటే జెంట్స్ కనుక దే విల్ డీవియేట్ ఫ్రమ్ ద ధర్మ, ద పత్ని విల్ డూ, ఐ మీన్ షీ విల్ కరెక్ట్ them and put them into the right path of dharma అని అది ఇందులో చెప్పారండి. ఇక్కడ అంటే అంటే మనకి కేవలం కన్యాదాన మంత్రం మాత్రమే ఇచ్చారు ఇందులో. ఆ తర్వాత వస్తుంది నాతిచరామి అని మంత్రం తర్వాత వస్తుంది, అప్పుడు అందులో చెప్తారనమాట. ఆ తర్వాత మనకు వచ్చే ఏంటి వివాహ వైదిక మంత్రాల్లో చెప్తారు ఏంటంటే, భర్త తప్పు చేస్తే దాన్ని ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసే బాధ్యత భార్య మీద ఉంటుంది. అలాగే భార్యని సరిదిద్దుకోవాల్సినది భర్త, ఎందుకంటే భర్త పెద్దవాడు కాబట్టి. అవన్నీ వాళ్ళతో ప్రామిస్ చేయిస్తారు, మనకు తెలియదు, మన చేత మంత్రాలు చెప్పిస్తారు. అవి చెప్తూనే మనం సప్తపది చేస్తాం. ఇదొక్కటి అంటే ఇక్కడ ఏం చెప్పారు అని తెలుసుకోవాలి, నాకు కొంచెం ఉత్సాహం ఉండే. ప్రార్థన శ్లోకం. మహాగణపతిం శ్రీ సరస్వతి శ్రీరామచంద్ర
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీ సీతారామచంద్రమూర్తి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. రామాయణం సీతారామ కళ్యాణం. ఇది మనము లాస్ట్ టైం చెప్పుకున్నాము. ఏ విధంగా జనకుడు రాముడికి సీతని కన్యాదానం చేశాడు, చేసిన తర్వాత చెప్పినప్పుడు చెప్పిన మంత్రాలేంటి, తర్వాత తలంబ్రాల ప్రాశస్త్యం ఏంటి, తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఇది వాళ్ళలో ఎందుకు ఈ విధంగా తలంబ్రాలు పోసుకుంటారు, దానికి ఉన్న ఏమిటి, దాని వెనకాతల ఉన్న సైంటిఫిక్ రీజన్, తర్వాత ఇవన్నీ మనం చాలా డీటెయిల్డ్ గా చెప్పుకున్నాం. తర్వాత దానికి సంబంధించిన శ్లోకాలు, జానక్యాం కమలాంజలి పుటే అవన్నీ చెప్పుకున్నాము. తర్వాత ఇయం సీత మమ సుత ఇలాంటివి చెప్పుకున్న తర్వాత కొన్ని మనము రామచరిత్ మానస్ నుంచి కూడా కొన్ని ఘట్టాలు చెప్పుకుందా అక్కడితో మనకు ముగిసింది, కళ్యాణం ముగిసింది, వాళ్ళందరూ విశ్రాంతి తీసుకున్నారు అని చెప్పుకున్నాం. అంతే. ముత్యాల తలంబ్రాలు, తర్వాత భద్రాచలం గురించి కొంత చెప్పుకున్నాం. భద్రాచలంలో ఎందుకు ఇలా చేస్తారు, ముత్యాల తలంబ్రాలు ఎందుకు పోస్తారు, ఒక గవర్నమెంట్ కి సంబంధించిన వాళ్ళు ఎందుకు తీసుకెళ్తారు, తర్వాత ఈ వడపప్పు పానకం ప్రాశస్త్యం ఏంటి, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇప్పుడు ఈరోజు మనం ఆ కళ్యాణం తర్వాత ఏం జరిగింది రామాయణంలో. ఒకటి మళ్ళా మీకు నేను చెప్పేది ఏంటంటే, ఇది విన్నపం అనుకోండి. ఏంటంటే రామాయణం అందరికీ తెలిసిందే. మనం చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు మనకి మొట్టమొదటి అమ్మ చెప్పిన కథ రామాయణమే, రాముడి కథే చెప్తారు, అందరికీ తెలుసు. మన చిన్నపిల్లలు, మన ఇంట్లో పెద్దవాళ్ళు కొంతమంది చెప్తూ ఉంటారు కూడా, కట్టే కొట్టే తెచ్చాను అంటే, వారధి కట్టాడు, రావణాసురుణ్ణి కొట్టాడు, సీతను తెచ్చాడు, కట్టే కొట్టే తెచ్చాడు. ఈ విధంగా మనకి రామాయణం అనేది మనందరికీ కరతలా మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు మనం చేస్తున్న ప్రక్రియ ఏంటంటే, రామాయణం తెలుసుకుంటూ ఇంకా అందులోకి డెప్త్లోకి వెళ్తున్నాము, లాజికల్ గా తెలుసుకుంటున్నాము, రీజన్స్ తోటి. అంటే రేపు పొద్దున్న ఎవరైనా క్వశ్చన్ చేస్తే మనం ఆన్సర్ చేయగలిగి ఉండాలి. రామాయణం గురించి మన దగ్గర ఎవరైనా మాట్లాడితే వాళ్ళని మనం కరెక్ట్ చేయగలగాలి, మన పిల్లలకి, మన మనవలకి మనం సరిగ్గా చెప్పగలగాలి. ఎందుకంటే ఇంకా మనకి రామాయణంలో పెద్దవాళ్ళమై కూడా ఇంకా డౌట్స్ రాకూడదు కదా. అందుకని మనం లాజికల్ గా ఒక్కొక్క పాత్రని అనలైజ్ చేసుకుంటూ, ఆ పాత్ర ఎందుకు ఈ విధంగా ప్రవర్తించింది, ఇలా చేసి ఉండొచ్చు కదా అంటే దాని వెనకాతల ఉన్నది ఏంటో కూడా కనుక్కుని, దాని గురించి మనం అందరం కలిసి ఒక గ్రూప్ డిస్కషన్ లాగా మాట్లాడుకుంటూ, దాని గురించి రాసుకుంటూ, తర్వాత దాని గురించి సందేహాలు కూడా మనం గ్రూప్ లో దాని గురించే చర్చిస్తున్నాం, వారంలో చేర్చుకుంటూ ముందరికి వెళ్తున్నాం. ఇలాగా ఒక కాండ అయిన తర్వాత మనకి ఒక అవగాహన వస్తుంది. బాలకాండ అంటే ఏంటి, బాలకాండలో ఏంటుంది, ఇందులో మనం ఏం నేర్చుకున్నాం. కేవలం ఒక కథ వినడం కాదు, ఇందులోంచి మనం ఏదో గ్రహించుతాం కదా, ఏం నేర్చుకున్నాం అనేది మనం ఇంకొకరికి చెప్పగలిగిన స్థితిలోకి వెళ్ళగలిగి ఉండాలి. అందుకని ఇంత మనం విశదంగా చెప్పుకోవడం. ఇది ఇప్పుడు ఇంతవరకు అయిన తర్వాత కళ్యాణం ఆ ఘట్టాలన్నీ అయిపోయాయి, అందరూ విశ్రాంతి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇక మర్నాడు పొద్దున్నే లేచారు. ఇక ఆ అమ్మాయికి అప్పగింతలు చేయాలి. అంతే, ఆ అప్పగింతలు సరిగ్గా అయితే అయిపోయింది. ముందర ఆ పెళ్లిలోనే ఒక తతంగం కింద చేస్తారు, గృహప్రవేశం కూడా అయింది. కానీ ఇక నిజమైన అప్పగింతలు, ఇక వాళ్ళు బయలుదేరాల్సిన సమయం వస్తుంది. ఆ సమయంలో బయలుదేరొచ్చిన సమయంలో వివాహ మహోత్సవం అనంతరంతా మర్నాడు పొద్దున్నే మొట్టమొదట వీళ్ళందరూ కూర్చున్నారు. ఇక ఈ కార్యక్రమం మొదలవుతుంది, ఇక వీళ్ళు బయలుదేరాలి అనుకుంటున్న సమయంలో అక్కడికి విశ్వామిత్ర మహర్షి ముందరికి వచ్చాడు. వచ్చి నూతన వధూవరులు నలుగురు, రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, సీత, ఊర్మిళ, మాండవి, శృతకీర్తి అందరూ చక్కగా జంటలుగా ఉన్నారు. వాళ్ళందరినీ ఆశీర్వదించాడు.
అదే ఈ విశ్వామిత్రుడికి ఎప్పుడు సందేహం, ఆశీర్వదించాలా రాముణ్ణి, నమస్కరించాలా సీతారాములకి అని. కానీ ఇక్కడ గురువుగా ఆశీర్వదించాడు. ఆశీర్వదించి దశరథుడి దగ్గరికి, జనకుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళ దగ్గర ఇంకా నాకు వేడుకోలు, ఇంకా నాకు సెలవిప్పించండి, నేను వెళ్ళాలి హిమ పర్వతానికి నేను వెళ్ళే సమయం వచ్చింది, నేను నా పని పూర్తి చేశాను, ఇంకా నాకు మీరు సెలవు ఇవ్వండి అని అడిగాడు. ఇది మనల్ని కొంచెం కదిలించే విషయం. ఎందుకంటే మనం బాలకాండ మొదలెట్టి కొంచెం రాముడు పెద్ద అయినప్పటి నుంచి, అసలు రాముడు జస్ట్ పుట్టడం ఏదో కొద్దిగా చెప్పుకున్నాం మొదటి 2 సార్లు, ఆ తర్వాత నుంచి మనం విశ్వామిత్రుడితోటే ఉన్నాం కదా. మనకి విశ్వామిత్రుడితో ఉండడం, ఆయనతో నడవడం, ఆయన కోపడతాడేమో అని భయం, ఇలా ఆయనతోనే ఉన్నాం. ఇప్పుడు ఉన్నట్టుండి ఆయన మనల్ని విడిచి వెళ్ళిపోతాడు అంటే ఒకలాంటి దిగులుగా అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఒక కుటుంబంలో పెద్దలాగా మనం రాముడికే గురువుగా నిలబడి మనందరినీ చూస్తున్నవాడు, అలాంటి వాడు ఇక నేను వెళతాను అంటున్నాడు. ఇక్కడ ఏంటంటే ఆయన గురించి మనం చాలా చెప్పుకున్నాం కదా. ఆయన అసలు ఏ విధంగా ఒక మానవుడు, ఒక రాజు, ఒక బ్రహ్మర్షి అయ్యాడు అనే విషయం తెలుసుకున్నాం. ఈయన కేవలం ఒక నిమిత్త మాత్రుడై లక్ష్మీనారాయణుల వివాహం సీతారాములుగా జరిపించాడు. తాను జీవితంలో నేర్చుకున్న అస్త్ర విద్యను ఏదైతే తన అహంకారానికి కారణమైందో దాన్ని ఒక బరువులాగా ఆయన భావించాడు. ఈ స్థితిలో బ్రహ్మర్షి అయిన తర్వాత ఒక్కసారిగా ఆయనకు బరువుగా అనిపించాయి అవన్నీ. ఇక నాకు కావాల్సింది కేవలం తపస్సు తపస్సు తపస్సు, కానీ అస్త్ర విద్యలు ఆయనకు బరువు అనిపించాయి. అందుకని అవి రామ లక్ష్మణులకి ఇచ్చేశాడు. ఆ బరువు దించేసుకున్నాడు ఆయన. ఒక గాయత్రి మంత్ర స్రష్ట ఆయన. గాయత్రి మంత్రాన్ని ఆయన దర్శించి మనందరికీ ఇచ్చిన గొప్ప వ్యక్తి అని. ఆయనకి శ్రీమన్నారాయణుడి దివ్య దర్శనం అవ్వడమే కాదండి, ఆయనతో కొద్ది రోజులు గడిపే అవకాశం వచ్చింది. ఎందుకంటే అలాంటి మంత్రాన్ని ఇచ్చాడు కాబట్టి నారాయణుడు ఆయనతో కలిసి నడిచాడు. కలిసి ఏమిటి, ఆయన వెనక నడిచాడు కదా. ఇది ఎంత అత్యద్భుతమైన విషయం. ఇది ఎవరికైనా జీవితంలో దొరుకుతుందా అండి? గాయత్రి మంత్రాన్ని ఇచ్చినందుకో ఏమో నారాయణుడు దిగొచ్చి ఆయన తన గురువు కింద స్వీకరించాడు. అంతేకాదు, ఆయనకి ఏంటంటే నారాయణుడికి ఆయన గురువు అయ్యాడు. నారాయణుడు అని రాముడు ఎప్పుడు అనుకోలేదు, నేను నారాయణుడిని. కానీ ఆయన నారాయణుడు అనే విషయం విశ్వామిత్రుడికి తెలుసు. గురువయ్యి ఎన్ని విద్యలు నేర్పించాడు. మనం పాతది గుర్తు చేసుకుంటే బల, అతి బల లాంటి విద్యలు నేర్పించాడు. అనేక దివ్యాస్త్రాలు ఆయన ఎవరి దగ్గర నేర్చుకున్నాడు విశ్వామిత్రుడు? అవన్నీ శివుడి దగ్గర నేర్చుకున్నాడు. డైరెక్ట్ గా ఎవరైతే అసలు ఆ విలువిద్యను కనిపెట్టాడో అలాంటి శివుడి దగ్గర ఇవన్నీ నేర్చుకున్నాడు. ఆ మొత్తం అన్ని విద్యలు రాముడికి లక్ష్మణుడికి ఇచ్చాడు. రామ లక్ష్మణులని వాళ్ళ నాన్న దగ్గర నుంచి తీసుకొచ్చాడు, తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకొచ్చాడు, నడిపించాడు. వాళ్ళకి పడుకుంటే తల్లిగా సుప్రభాతం పాడి లేపాడు. ఒక తల్లి అయిపోయాడు ఆ సమయంలో ఆయన వాళ్ళిద్దరికి. తర్వాత తండ్రి అయ్యాడు, జాగ్రత్తలు చెప్పాడు. రాముడికి భద్రం సుమా, భద్రంతే రామా, భద్రంతే అని ఎన్నిసార్లు అంటాడు. నీకు శుభమవుగాక అంటాడు, జాగ్రత్త అంటాడు. ఒక తండ్రి అయిపోయాడు. ఎందుకంటే తల్లిదండ్రులకు దూరంగా తీసుకొచ్చాడుగా, రెస్పాన్సిబిలిటీ అంతా తీసుకున్నాడు. అంటే ఊరికే తీసుకోవడం కాదు, మనస్ఫూర్తిగా. వాళ్ళ ఎన్ని వంశగాథలు చెప్పాడు, వాళ్ళ సగరుడు గురించి చెప్పాడు, వాళ్ళ వంశంలో వాళ్ళ పూర్వజులు వాళ్ళ అందరి గురించి, గొప్ప వాళ్ళ గురించి రాముడికి నేర్పించాడు. తర్వాత వాళ్ళకి ధైర్యం చెప్పి ఎలా అన్ని మెళుకువలు నేర్పించి రాక్షసులతో ఎలా యుద్ధం చేయాలో నేర్పించాడు. మొట్టమొదటి ఇంట్రడ్యూస్ చేశాడు. ఒక రాక్షసుని ఎలా ఎదుర్కోవాలి, మాయా యుద్ధాలు చేస్తారు, తాటకి ఎలా మాయా యుద్ధం చేస్తే నువ్వు ఎలా వెళ్ళాలి. అక్కడి నుంచి మారీచుడు సుబాహుడు వస్తే ఆ మాయా యుద్ధంలో నువ్వేం చేయాలి, అలాంటి మాయా యుద్ధాలన్నీ రాముడికి లక్ష్మణుడికి నేర్పించాడు. ఎందుకంటే రేపు రాబోయే కాలంలో ఆయన రావణ యుద్ధం రాబోతోంది, దానికి సన్నద్ధం చేశాడు. రెడీగా ఉన్నారు, అంటే మానవులుగా ఉన్నారు, వాళ్ళకి ఏమీ రానట్టే లెక్క. కాబట్టి ప్రతిదీ నేర్పించాలి. అలాగా నేర్పించి ఆయన్ని సన్నద్ధం చేశాడు. ఆయనకి ఎప్పుడు అంటూ ఉంటాను నేను, రాముణ్ణి చూస్తే ఆశీర్వదించాలో తెలియదు, నమస్కరించాలో తెలియదు. అలాంటి స్థితిలో ఉన్న బ్రహ్మర్షికి లక్ష్మీనారాయణులు అనుగ్రహించారు. మా ఇద్దరిని ఒకటిగా చేసే భాగ్యం నీది అంటూ ఆ భాగ్యాన్ని విశ్వామిత్రుడికి ఇచ్చారు. వాళ్ళు ఇంకెవరికి ఇవ్వలేదు. చూడండి, అది ఆ విశ్వామిత్రుడు ఎలాంటి ఆయన, చెప్పాను కదా, ఒక రాజు. అన్ని సుఖాలు ఆయన అనుభవించవచ్చు అక్కడే ఆ రాజ్యంలో ఉండి. కానీ నాకు కావాలి అని, ఇవన్నీ నేర్చుకోవాలి అని బయటికి వచ్చి అన్ని వదిలేసి జీవితం అంతా పోరాడి ప్రతి క్షణం ఆయనకి పోరాటమే కదండి. ఎంత పోరాడాడు.
నెగిటివ్ గా ఆలోచించకుండా మనం పాజిటివ్ సైడ్ తీసుకున్నాం. ఆయన కూడా మనలాంటి మనిషి. అలాంటిది ఎంత పోరాడాడు, ఎన్నిసార్లు దెబ్బతిన్నాడు. దెబ్బతిన్నా పడిపోలేదు, మళ్ళా వెంటనే లేచేవాడు. తపశ్శక్తి అంతా క్షీణించిపోయేది పాపం. ఎన్నో సంవత్సరాలు కష్టపడి తపశ్శక్తి కూడబెట్టుకుంటే అది కామమో, క్రోధమో, లోభమో, మోహమో ఏదో ఒకటి వచ్చి తపశ్శక్తి అంతా క్షీణించేది. మళ్ళా కూడగట్టుకోవడం, ఇంకోవైపు వెళ్ళి తపస్సు చేయడం, ఇలాగా పోరాడాడు జీవితం అంతా. అలాంటి మనిషి అలిసిపోయాడు పాపం. అలిసిపోయి ఇక రామలక్ష్మణుల చూసి సీతకి రాముడికి వివాహం కూడా చేసి ఇంకా తన అత్యంత ఇష్టమైన తన సోదరి అయిన సత్యవతి ఒక నది అయిపోయిందని చెప్పాడు. ఆ నది దగ్గర తపస్సు చేసుకోవడానికి నాకు హిమాలయాలకి ఇంకా వెళ్ళాలని ఉంది అన్నాడు ఆయన. చూడండి పాపం, ఒక ఏంటది ఆయన ఏం తెలుసుకున్నాడు జీవితంలో, ఒక క్షత్రియ శౌర్యం బలం కంటే తపశ్శక్తి చాలా అనే విషయం తెలుసుకున్నాడు. తెలుసుకుని నిరూపించి మనకి చూపించాడు ప్రపంచానికి. ఆయనకి ఇంకొక అత్యద్భుతమైన విషయం జీవితంలో జరిగింది. ఒక మామూలు మనిషి, అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏం జరిగింది? మొట్టమొదట ఆయనకి శివ దర్శనం అయింది కదా. శివుడికి పూజ చేసి శివుడికి తపస్సు చేసి తెచ్చుకున్నాడు. ఏంటి, నాకు మొత్తం విలువిద్య మొత్తం కావాలి అని. ఆయన విలువిద్య మొత్తం అనుగ్రహించాడు. శివ దర్శనం అయింది. తర్వాత బ్రహ్మ దర్శనం అయింది. బ్రహ్మే వచ్చి స్వయంగా నువ్వు బ్రహ్మర్షి అయ్యావు అని చెప్పాడు కదా. బ్రహ్మ దర్శనం అయింది. తర్వాత శ్రీమన్నారాయణుడి దర్శనం కాదు, అనుగ్రహించి ఆయనతో పాటు నడిచి ఆయన్ని గురువుగా స్వీకరించి ఆయనకు పాద నమస్కారం చేశాడు. ఇంతకంటే ఏం కావాలండి? ఒక మనిషి అంటే ఒక బ్రహ్మర్షి అయినా కూడా మిగతా బ్రహ్మర్షులు ఎవ్వరికీ దొరకని సౌభాగ్యం ఆయనకి దొరికింది. అది ఇంకోటి ఏంటంటే ఆయన ఒకటి నిరూపించాడు. ఏంటంటే కామక్రోధాల్ని జయిస్తేనే బ్రహ్మర్షి అవ్వగలడు అని ఆయన మనకి నిరూపించి చూపించాడు. తర్వాత బ్రహ్మర్షి అయితే కామక్రోధాలు ఉండవు అని కూడా చెప్పాడు కదా. తను తర్వాత ముందర దశరథుడు కూడా భయపడ్డాడు. ఆయన వచ్చి నాకు రాముడు కావాలి అని అడిగితే అమ్మో అని ద్వారపాలకులకి భయమే. ఆయన కోపిష్టి ఆయన వెనకతలే ఆయన పాపం అంటూ ఉండేవారు. ఆయన వినపడేది ఆయనకి, అంతా గట్టిగానే అనేవారు. దశరథుడు కూడా భయమేమో, శాపం ఇచ్చేస్తాడేమో. ఆయనకి తెలుసు బ్రహ్మర్షి అయిన తర్వాత ఆయన ఎప్పుడు ఎవరికి శాపం ఇవ్వలేదండి. అవ్వక ముందర ఇచ్చాడేమో రంభకి వాళ్ళకి, తర్వాత ఎప్పుడు ఇవ్వలేదు. ఇంకా ఇస్తే బ్రహ్మర్షి పదానికి అర్థం ఏంటి? ఆయన ఇవ్వలేదు శాపం. క్రోధాన్ని అణిచేసుకున్నాడు. కోపం వస్తే సరేలే నువ్వు హాయిగా ఉండు మీ వాళ్ళతో అంటూ వెళ్ళిపోయాడు తప్ప దశరథుణ్ణి, రాముణ్ణి నేను పంపించను అంటే. అంతేగాని ఇంకా ఏమీ అనలేదు ఆయన. నిజానికి ఆయన యాగరక్షణ చేయలేడా? మారీచుణ్ణి సుబాహుణ్ణి ఆయన కట్టడి చేయలేడా? చెయ్యొచ్చు. కానీ ఆ నెపంతో రామలక్ష్మణుల్ని ఆశ్రమానికి తీసుకొచ్చాడు, తీర్చిదిద్దాడు. వాళ్ళని తీర్చిదిద్దడానికి ఆయన తీసుకొచ్చాడు. తర్వాత ధర్మం, న్యాయం, నిగ్రహం, తపస్సు, ఈ మాటలన్నీ వాళ్ళకి తనకున్న అనుభవంతో ఈ మాటల్ని జోడించి నేర్పించాడు. ఇక రాముడు మర్చిపోడు. నిగ్రహం అంటే ఎలా ఉండాలి, ధర్మం అంటే ఎలా ఉండాలి, న్యాయం అంటే ఎలా ఉండాలి, తర్వాత తపస్సు అంటే ఏంటి, ఇవన్నీ చూపిస్తూ ఉదాహరణలు చూపిస్తూ కథలుగా చెప్పాడు. ఇంకా మర్చిపోతాడా రాముడు? ఇవన్నీ తన జీవితంలో అనుష్ఠించుకుంటాడు. అలాగా ఇవన్నీ రామలక్ష్మణుల మనస్సులో ఆయన నాటేశాడు. ఏం చెప్పాడు ఆయన? ఋషులు చూపించే మార్గంలో నడు రామా అన్నాడు కదా. వాళ్ళు ఏం చేశారు? నదిని దాటుతూ ఉంటే అప్పుడు ఎక్కడి నుంచి మనం వెళ్ళాలి, ఏది దారి అని అడిగాడు రాముడు. అంటే అదిగో అక్కడ ఋషులు వెళ్తున్నారు చూడు, ఆ మార్గంలో నడువు అన్నాడు. కానీ దానిలో 2 అర్థాలు ఉన్నాయి. పైకి మనకి ఊరికే నడవడం వస్తుంది, కానీ ఆయన చెప్తోంది ఏంటి? ఋషులు ఏ మార్గంలో అయితే నడవాలో ఆ మార్గంలో మనం ఎప్పటికీ వెళ్ళాలి, అంటే ఒక ధర్మమైన మార్గంలో అని అర్థం. అలాగే ఆ తర్వాత అహల్యకి శాప విమోచనం కలిగించాడు కదా. ఆయన వల్లే, ఆయన రాముడిని తీసుకెళ్ళకపోతే ఆశ్రమానికి ఇంక అవుతుందా శాప విమోచనం? ఋషులందరినీ ఒక తాట నడిపించాడు. అందరినీ కలిపి కట్టుగా సమిష్టిగా కూర్చోబెట్టి యాగం చేయించాడు. ఇంత పెద్ద పెద్ద యాగాలు చేయించి మళ్ళీ అక్కడి నుంచి మిథిలకు తీసుకొచ్చాడు. తర్వాత రామ లక్ష్మణ భరత శత్రుఘ్ని వాళ్ళ భార్యలతో దశరథుడికి అప్పచెప్పేశాడు కదా. ఆయన బాధ్యత అక్కడికి, ఎందుకంటే వాళ్ళిద్దరిని తీసుకొచ్చాడు. ఆయనకు భయం, వాళ్ళ అమ్మో నా పిల్లలు తీసుకెళ్ళిపోతున్నాడు అని, అందుకని జాగ్రత్తగా తెచ్చాను, ఇగో నీ పిల్లల్ని అప్పచెప్తున్నాను వాళ్ళ భార్యలతో పాటు అన్నాడు. అందుకని అంటారు పెద్దవాళ్ళు, రామచరిత్ర అని మనకు గోపురం ఉంటే గనక ఆ గోపురానికి విశ్వామిత్రుడు పునాది రాయి, ఆ పునాది మీదే మొత్తం రామచరిత్ర. ఆయన క్యారెక్టర్ బిల్డ్ అవ్వడానికి రాముడికి కారణం విశ్వామిత్రుడే. ఆయన నేర్పించిన ఆ చూపించినవే ఆ విలువల మీదే ఆయన రాముడు అంత ఎదిగాడు. ఇది ఇలాంటి గొప్ప
పాత్ర రామాయణంలో ఇక్కడితో ముగిసిపోతుంది. అంటే ఇక్కడి నుంచి ఆయన ఇంకా మనకి కనపడు, ఇక్కడికి వీడుకోలు చెప్పి వెళ్ళిపోతాడు. అంటే మన మనసులు కదులుతాయి, ఎందుకంటే మనం ఆయనతో ఇంత ముడిపడిపోయాం, ఆయనతో దగ్గరైపోయాం, ఆయనతో పాటు అహో ఇలాంటి గొప్పవాడు ఆ విశ్వామిత్రుడు అని. మనకి ఇన్ని రోజులు విశ్వామిత్రుడు అంటే అమ్మో భయం, శాపం పెట్టేస్తాడు, విశ్వామిత్రుడు కోపిష్టి ఇలా కదా. కానీ అసలైన విశ్వామిత్రుడు అంటే ఏంటో మనకి ఇప్పుడు తెలిసింది. ఎంత పట్టుదల, ఎంత కష్టపడ్డాడు. అందుకని గొప్పతనం తెలిసే కొద్దీ మనిషి అంటే మనకి ఇష్టం ఏర్పడుతుంది కదా. ఇక్కడ ఇవన్నీ వింటున్న దశరథుడికి ఎప్పుడైతే ఆయన వీడుకోలు అంటే ఆయన కళ్ళనీళ్ళు తిరిగాడు, కన్నీళ్లతో వీడుకోలు ఇచ్చట దశరథుడు. ఎందుకంటే ఆయన ఎప్పటికీ విశ్వామిత్రుడు తన వంశానికి చేసిన మేలు మర్చిపోలేడు. ఎందుకంటే రాముడికి అన్ని ఆయన మంగళాలే కలిగించాడు కదండి. కుమారుల వివాహం గురించి ఆయన మాట్లాడుకుంటున్నారు. దశరథుడు సభ తీర్చి నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, ఇహ వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి, మంచి పిల్లలు ఎక్కడైనా ఉంటే చూడండి అంటూ సుమంత్రుడికి మిగతా మంత్రులకి చెప్తున్నప్పుడు అప్పుడు ద్వారపాలకుడు వచ్చి చెప్పాడు, ఎవరో వచ్చారు, మీరు విశ్వామిత్రుడు వచ్చారండి, మీకోసం ఆయన వస్తున్నారు ఋషి. వెంటనే గబగబా ఆయన లేచి పరిగెట్టి వెళ్ళి ఆయన ఆహ్వానం. అదంతా మనం చెప్పుకో. అంటే సరిగ్గా వివాహ ప్రసక్తప్పుడే విశ్వామిత్రుడు వచ్చాడు. అంటే ఎంత మంచి శుభ సూచకం చూడండి. అలాగా ఆయన వచ్చి ఆయన తీసుకెళ్లడంతో అన్ని జయప్రదంగా ముగిశాయి. రాముడి ఖ్యాతి విశ్వవిఖ్యాతమైంది. ఇప్పుడు రాముడు అంటే అందరికీ తెలుసు, ప్రపంచంలో మారీచి సుబాహుల్ని అలా ఇలా చేశాడు, తర్వాత యాగం కాపాడాడు, అహల్యకి శాప విమోచనం చేశాడు, తర్వాత ఏమో ఇంకా అన్ని ప్రతిదీ చెప్తున్నాడు. ఇలాగనమాట తాటకిని చంపాడు. కాబట్టి ఇంత గొప్పగా అందరికి రాముడి ఖ్యాతి విశ్వవిఖ్యాతం అయిపోయింది. ఇదంతా విశ్వామిత్రుడి కృపే. ఈ విషయం దశరథుడికి తెలిసిపోయింది. ఆయన అనుకున్నాడు, ఎంత ఆయన గురించి తప్పుగా అనుకున్నానే అని ఆయనకి కళ్ళనీళ్ల పర్యంతమైంది. వెంటనే అందరికీ ఆయన నమస్కరించాడు, పెద్దవాళ్ళందరికీ నమస్కరించి పిల్లల్ని దీవించి మౌనంగా ఖండించి హిమాలయాలకి ఆయన వెళ్ళిపోయాడు. ఎలాగంటే ఒక్క కాండలోనే ఆయన కనిపిస్తాడండి, ఒక్క బాలకాండలోనే విశ్వామిత్రుడు మనకి కనిపిస్తాడు. కానీ ఆయన చెక్కిన రాముడు మనకి అన్ని కాండాల్లో విశ్వామిత్రుడిని గుర్తు చేస్తూ ఉంటాడు. విశ్వామిత్రుల్లో ఇప్పుడు ఈయన నేర్పించిన గుణాల్లో ఏది కనిపించినా మనకు వెంటనే విశ్వామిత్రుడు గుర్తొస్తాడు. ఓ ఇది ఆయన నేర్పించింది కదా గుణం. రాముడి తపస్సు చూడండి, ఇది ఎక్కడ నేర్చుకున్నాడు విశ్వామిత్రుడి దగ్గర. రాముడు చేస్తున్న ఈ పట్టుదల చూడండి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, విశ్వామిత్రుడు నేర్పించాడు అంటూ ఆయనకి మనం ఇంక నుంచి మనకి రాముడిలో ఆయన కనిపిస్తూ ఉంటాడు. అదనమాట. బాలరాముణ్ణి సీతారాముణ్ణి చేశాడు, శ్రీరాముణ్ణి చేశాడు. ఆ ప్రఖ్యాత ఆయనదే కదండి. జీవిత పాఠాలు నేర్పించాడు ఆయన, విశ్వానికి పరిచయం చేశాడు రాముడు అంటే ఏంటో. అంతవరకు ఎవరికి తెలీదు, దశరథుడికి కొడుకు అంతే తెలుసు. కానీ ఇప్పుడు రాముడి పౌరుషం ఏంటి, రాముడు ఎంత గొప్పవాడో అందరికీ తెలిసింది. అహల్యోద్ధారణం కావించాడు. ఇది అహల్య గౌతములే తర్వాత శతానందుడే కాదు, ఎవరూ మర్చిపోలేదు. సీతారాముల్ని ఒకటిగా చేసింది ఒక్కటి చాలు, అదొకటి చాలు కదండి మనకి అందరికి. ఎన్ని తపస్సులు చేశాడు, ఎన్ని గెలుపులు, ఎన్ని ఓటములు, ఎన్ని సన్మానాలు, తర్వాత ఎన్ని అవమానాలు, ఎన్నిసార్లు అవమానానికి గురయ్యాడు, ఎంత అవహేళనకి గురయ్యాడు, అలాగే ఎంత అహంకారం కూడా చూపించాడు. తర్వాత ఎన్ని దెబ్బలు తిన్నాడు జీవితంలో, ఎన్ని విచిత్రాలు, ఇవన్నీ కలపోస్తే విశ్వామిత్రుడి జీవితం. కాబట్టి ఇదంతా ఆయన చరిత్ర. అందరూ కోపిష్టి అని నిందించారు ఆయన్ని, కానీ ఆయన ఎవరిని తిరిగి ప్రశ్నించలేదండి. ఎవరు వెనక్కి తిరిగి ఆయనకి వినిపించిన దాని గురించి ఆయన మాట్లాడేవాడు కాదు, దాన్ని అలా వదిలేసి వెళ్ళిపోయేవాడు. అదే బ్రహ్మర్షి అంటే బ్రహ్మర్షి లాగే ఉన్నాడు ఆయన. ఆయనకి ఏ ఆశలు లేవు, ఆయనకి ఇంకా స్వార్థం లేదు. బ్రహ్మర్షి అయిన తర్వాత నాకు ఇది కావాలి, నా కోసం అనేది చేయలే, లోక కళ్యాణం కోసమే చేశాడు. ఆయనకి ఇంకా మనస్సులో ఎలాంటి భావన లేదు. ఇప్పుడు తన మహిమ ఏంటో, తన మంత్రం, తన గాయత్రి మంత్రం ఏంటో రెండు ప్రపంచానికి ఇచ్చేసాడు. ఇచ్చేసి తాను ఒంటరిగా హిమాలయాలకు వెళ్ళిపోయాడు. రాముడి జ్ఞాపకాల్ని మనస్సులో నింపుకుని ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు. ఆయనకి అందుకని ఇప్పుడు మనకు విశ్వామిత్రుడు అంటే అర్థం తెలిసింది. విశ్వానికే మిత్రుడు, ఆయనకి విశ్వానికే మిత్రత్వాన్ని నేర్పిన గొప్ప బ్రహ్మర్షి. నమో నమః. ఇక్కడ విచిత్రం ఏంటంటే రామాయణంలో కొన్ని పాత్రలు అలా తళుక్కుమని మెరిసి చాలా ముందరికి నడిపించి కథని మాయమైపోతూ ఉంటాయి. అది వాల్మీకి రాసేటప్పుడు ఆయనకున్న ప్రతిభ, ఒక్కొక్క కవికి ఒక్కొక్క ప్రతిభ ఉంటుంది. కొంతమంది ఇప్పుడు మనకి భారతం రాస్తూ ఉంటే అలా కాదు. భారతంలో కొన్ని పాత్రలు, భీష్ముడు లాంటి పాత్ర మొదట్లో వస్తుంది, మొట్టమొదటి వస్తుంది భీష్ముడి పాత్ర, చివరి వరకు ఉంటుంది.
కదా. చివరికి మనకి శాంతి పర్వం, అనుశాసనిక పర్వం అయ్యే వరకు మళ్ళీ ధర్మరాజుకి పట్టాభిషేకం అయ్యే వరకు మనతోటే భీష్ముడి పాత్ర. ఇక్కడ అలా కాదు, పాత్రలు అలా మెరిసి మాయమైపోతూ ఉంటాయి. అందులో విశ్వామిత్రుడు ముఖ్యంగా మనం అంటే ఇంకా ఆయన మీదున్న అభిప్రాయాలన్నీ మనం మార్చుకుని ఆయన గొప్పతనాన్ని గుర్తించి ఆయనకి నమస్కరించాల్సినంత గొప్ప బ్రహ్మర్షి ఆయన విశ్వామిత్రుడు. తర్వాత కథకి వెళ్దాం. ఇక్కడ ఎప్పుడైతే ఆయన విశ్వామిత్రుడు కూడా హిమాలయాలకు వెళ్ళిపోయారో, ఈయన వీళ్ళందరూ అంతఃపుర స్త్రీలందరూ సీతాదేవికి, ఊర్మిళకి, వీళ్ళందరికీ, తర్వాత మిగతా ఇద్దరికి, శృతకీర్తికి, తర్వాత మాండవికి వీడ్కోలు చెప్పడానికి వచ్చారు. ఎందుకంటే రథాలు సిద్ధంగా ఉన్నాయి, పల్లకీలు సిద్ధంగా ఉన్నాయి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు అయోధ్యకి. అందరికీ మరి దుఃఖం వస్తుంది. ఆడపిల్ల ఇంట్లోంచి వెళ్ళిపోతుందంటే ఎంత రాజర్షికైనా జనకుడికి కూడా దుఃఖం తప్పదండి. ఆడపిల్ల దుఃఖం కదా, ఆడపిల్ల అంటారు, ఆడపిల్ల, ఇక్కడ పిల్ల కాదు, అక్కడ పిల్ల అని. కానీ మాట చెప్పడానికి బాగుంటుంది, మనం ఇంకోడకి చెప్పడానికి బాగుంటుంది, మన వరకు వచ్చేసరికి తట్టుకోవడం కష్టం. మనకి దుఃఖం వస్తుంది చాలా, ముఖ్యంగా తల్లిదండ్రులకు. అమ్మ వెళ్ళిపోతుంది పిల్ల, ఎట్లా మనం భరించడం అని. అలాగా వాళ్ళందరూ దుఃఖిస్తున్నారు. ఇప్పుడు అనుకోకుండా వాళ్ళ సంఘటన ఒకటి జరిగింది. ఏంటంటే శ్రీరామచంద్రుడు అంతఃపురంలోకి వచ్చాడు. ఆ రోజుల్లో అలా రావడాలు అవి లేవు, అక్కడ బయట ఉండేవాళ్ళు. ఆయన లోపలికి వచ్చాడు, ఆడవాళ్ళకి అందరి వచ్చి అందరికీ నమస్కారం చేశాడు. వచ్చి చెప్పాడు, చెప్పి నాకు మీరు సెలవు ఇప్పించండి, నేను వెళ్తాను, మళ్ళా వచ్చి మిమ్మల్ని కలుస్తాను, నేను చక్కగా చూసుకుంటాను, మీరు దిగులు పెట్టుకోకండి అని చక్కగా వాళ్ళందరికీ చెప్తే వాళ్ళు ఎంతో సంతోషించారు. ఓహో, మాకు భయం లేదు, అల్లుడు మంచివాడు దొరికాడు, మా అమ్మాయిని బాగా చూసుకుంటాడు అని. తర్వాత సీతమ్మ వారు కొన్ని రామచిలకలు, గోరంకలు, తర్వాత ఇలాంటివన్నీ పెంచుకుంది. అవన్నీ చక్కగా మాటలు నేర్పించింది వాటికి, అన్ని మాట్లాడుతూ ఉండేవి. అవి గొల్లుమని ఏడ్చేటండి వెళ్ళిపోతూ ఉంటే. వాటికి కూడా వైబ్రేషన్స్ ఇచ్చేంత సుకుమారి ఆవిడ. మరి ఆవిడ భూమిలోంచి పుట్టిన భూమి సుత కదా. అవి కూడా సీతమ్మ వారికి అంత దగ్గరే ఆవిడ వెళ్ళిపోతూ ఉంటే ఏడ్చేయట. అవి మళ్ళా వెళ్ళిపోతుంది, మళ్ళా ఎప్పుడు వస్తుందో అన్నట్టుగా ఏడ్చేయటం. అలాగా ఇంకా రాజర్షి అని పేరు పాపం జనకుడికి. కానీ ఒకేసారి వెళ్ళిపోతుంటే పిల్లలందరూ ఆయన దుఃఖానికి అంతే లేదు. ఇలాగా అందరూ కలిసి వీడ్కోలు ఇచ్చారు. ఇది మనకి అందరికీ అనుభవైక వైద్యమే, అందరం మనకి తెలిసిందే. మనము అలాగే వచ్చాము, మన పిల్లల్ని అలాగే పంపించాం. కానీ మనకి అందరికి చివరికి మన కోడలు మన ఇంటికి వస్తున్నప్పుడు కూడా అక్కడ వాళ్ళు వీడ్కోలు ఇస్తుంటే మనం కూడా కన్నీళ్ళు పెట్టుకున్నాం కదా వాళ్ళతో పాటు. ఎందుకంటే మనకి ఆ కష్టం ఏంటో తెలుసు. కాబట్టి ఇలాగా ఈ అప్పగింతలు అనేది చాలా మనస్సుని కదిలించే విషయం. ఇలా బయలుదేరిపోతుంటే నలుగురికి 4 పల్లకీలు, సీతాదేవికి, చెల్లెళ్ళకి, వాళ్ళందరూ వాళ్ళ పల్లకీల్లో కూర్చున్నారు. మిగతా వాళ్ళందరూ రథాలు ఎక్కారు, బయలుదేరుతున్నారు. సీతాదేవి అక్కడ భూమికి నమస్కరించింది. అక్కడి నుంచే కదా ఆవిడ పుట్టింది. భూమికి నమస్కరించి అక్షతలు తీసుకుని ఆ నేల మీద చల్లింది ఆవిడ. అంటే ఎప్పటికీ సస్యశ్యామలంగా ఉండాలి ఈ నేల, తను పుట్టిన పుట్టిల్లు చక్కగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలి అని అక్షతలు చల్లి పంటలు బాగా పండాలి అని అలా చేసి నమస్కరించి అందరికీ ఆవిడ పల్లకీకి కూర్చుంది. అప్పుడు జనకుడు వీళ్ళందరూ వెళ్ళిపోతుంటే అక్కడ పెళ్లి కొడుకులు 4గురికి అనేకమైన బహుమతులు ఇచ్చాడు. లక్షల కొలది గోవులు, పట్టు వస్త్రాలు, తర్వాత ఏనుగులు, గుర్రాలు, రథాలు, వీరులైన యోధుల్ని ఇచ్చాట. యోధులు ఎంతో మంది యోధులు రెడీ సిద్ధంగా వచ్చారు. దాసి జనాన్ని ఎన్నో వేల మందిని పంపించాడు వెనకంటే 4 పిల్లలకి అలా ఆ రోజుల్లో పంపించేవారు. బంగారం, వెండి, ముత్యాలు, పగడాలు ఇవన్నీ కన్యాధనం కింద ఇచ్చాడు. తర్వాత అందరికి ఇంకా మిగతా పెళ్లికి వచ్చిన వాళ్ళందరికీ అసంఖ్యాకంగా బహుమతులు ఇచ్చాడు. ఇచ్చి అప్పుడు ఇక చెప్పాడు, దశరథుడి దగ్గర సెలవు తీసుకున్నాడు. మేము చాలా అదృష్టవంతులం, మీలాంటి ఉయ్యాల వారు మాకు దొరికారు, మా ఇంటికి వచ్చి చక్కగా మా పిల్లల్ని పెళ్లి చేసుకుని తీసుకెళ్తున్నారు. మేమే కాదు, మా పిల్లలు కూడా అదృష్టవంతులు, మీలాంటి మెట్టినీళ్ళు దొరికింది అంటూ వాళ్ళు నమస్కారం చేసి, వశిష్ఠుడికి నమస్కారం చేసి, అప్పుడు జనకుడు, భార్య, శతానందుడు వాళ్ళందరూ, తర్వాత ఆయన తమ్ముడు కుశధ్వజుడు, భార్య అందరూ వెనక్కి వచ్చారు. అంటే నగరం చివరి వరకు వెళ్ళి వీడుకోలు చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వీళ్ళు ముందరికి వెళ్ళారు. వీళ్ళందరూ ఉత్సాహంగా ఉన్నారు. మరి జనకుడు, దశరథుడు వాళ్ళ 4 పిల్లలే కాకుండా కోడళ్ళని తీసుకెళ్తున్నారు మరి ఇంటికి. వశిష్ఠుడు అందరూ కలిసి అలాగా రథాల్లో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ముందరికి నడుస్తున్నారు. అక్కడి నుంచి చాలా దూరం కదా మరి అయోధ్య. నడుస్తున్నారు. నడుస్తూ ఉంటే ఈ లోపల ఉన్నట్టుండి అడవి మధ్యలోంచి వెళుతున్నారు. పక్షులు భయంకరంగా అరవడం మొదలెట్టాయి.
ఆ పక్షులు ఎలాగంటే ఆ అరుపులు విన్న వాళ్ళకి అంటే ఒక్కసారి భయం పుట్టేలాగా, మామూలుగా పక్షులు కిలకిలా అరవాలంటమ్మా. అంటే పొద్దున్నే అరుస్తాయి, ఏదో సాయంత్రం అరుస్తుంటాయి, వినడానికి కూడా బాగుంటుంది. అలా కాదు, ఇదో వాళ్ళని ఎవరినో కొట్టినట్టు, లేకపోతే అవేవో చాలా భీతిల్లినట్టు అరుస్తున్నాయి. అంటే అరుపులకి చూస్తే మనం భయం వేస్తుంది, అలా అరుస్తున్నాయి. ఇదేంటి ఇలా అరుస్తున్నాయని అంటే వాళ్ళ అడవి మధ్యలో ఉన్నాడు కాబట్టి మరీ ఎక్కువ వినిపిస్తున్నాయి. అన్ని పక్షులు ఒక్కసారి అలాగా గొల్లు గొల్లుమని అరుస్తున్నాయి. అది ఒక అపశకునం, అలా అరవకూడదు అంటారు. అంటే అలాగా ఏడుస్తున్నట్టుగా అరుస్తుంటే వెంటనే ఇది మనకి రామాయణంలో శకున శాస్త్రం, ఇప్పుడు మనం ధర్మాలు ఎలా నేర్చుకుంటున్నామో శకునాలు కూడా అప్పట్లో బాగా నమ్మేవారు. ఇప్పుడు కూడా మనం కొన్ని నమ్ముతాము. ఈ శకున శాస్త్రం గురించి ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. అలాగా అరుస్తున్నాయి. అరుస్తుంటే వీళ్ళు ఆ రథాలు పోనిస్తున్నారు, వీళ్ళేమీ ఆ మధ్యలో ఆపలేదు. ఇలా అరుస్తున్నాయేమిటి అని దశరథుడు కొంచెం మనస్సు భయపడినట్టుగా అయ్యాడు. వశిష్ఠుడు కూడా చూస్తున్నాడు. చూస్తూ ఉంటే ఈ లోపల ఉన్నట్టుండి కొన్ని అడవి మృగాలు ఎదురుకుండా పరిగెడుతూ వస్తూ కనిపించాడు. ఇట్లా వస్తున్నాయి. ఆ వచ్చేవి ఎలా వస్తున్నాయి, మామూలుగా ఇలా ఎదురుకుండా రాకుండా వీళ్ళకి ప్రదక్షిణం చేసినట్టు చుట్టూ ఇలా తిరిగి వెళ్ళిపోతున్నాయి. వీళ్ళ రథాలకి ఇలా చుట్టూ తిరగడం, వెళ్ళిపోవడం, అంటే ప్రదక్షిణంగా తిరిగి వెళ్ళిపోతుంది. అనేక అడవి మృగాలు ఇలా పరిగెట్టి రావడం, ఇలా చుట్టూ తిరగడం, ఇలా వెళ్ళిపోవడం, అలా వెళ్ళిపోతున్నాయి. ఇది చూస్తున్నాడు దశరథుడు. చూసి వెంటనే పక్కన ఉన్న వశిష్ఠుడిని, గురువు గారు ఇలా ఏంటి పక్షులు ఇలా ఎందుకు ఇలా అరుస్తున్నాయి, ఈ మృగాలేంటి ఇలా ప్రదక్షిణంగా పరిగెడుతున్నాయి, ఇది ఏంటి, ఏమవుతుంది, నాకు కొంచెం భయంగా ఉంది, చెప్పండి. మరి పాప కొంచెం ఆయన వయసులో పెద్దవాడు, అందులో ఇలాంటి శకునాలు అవి చూస్తే ఆయనకి భయం వేసింది. అయ్యో పిల్లలు శుభాన్ని పెళ్లి చేసుకుని తీసుకెళ్తూ ఉంటే ఇదేంటి నలుగురికి ఇలాగా. ఇప్పుడు వశిష్ఠుడు చెప్పాడు. అంటే ఆయనకి మరి ఆయన కుల పెద్ద గురువు గారు పురోహితులు కదా. ఆయన ఈ పక్షులు అరవడం అపశకునం, ఇలా ఏడుస్తున్నాయి పక్షులు, ఇవి అరుపులు కావు, ఇవి ఒకలాంటి హృదయ విదారకంగా అరుస్తున్నాయి కాబట్టి అపశకునం, ఏదో చెడు జరగబోతోంది. కానీ ఈ మృగాలు ఉన్నాయి చూసావా, వెంటనే పరిగెట్టొచ్చి ఇలా చుట్టూ తిరిగి వెళ్ళిపోతున్నాయి కదా, మనకి ప్రదక్షిణ చేస్తున్నట్టు, ఇది శుభ సూచకం, ఇది మంచి శకునం అనమాట. ఇలా మృగాలు వెళితే కాబట్టి మనకి ముందర ఏదో చెడు జరుగుతుంది, కానీ వెంటనే అది మళ్ళా మంచిగా మారుతుంది అని చెప్పాడు. ముందర చెడులాగా అనిపిస్తుంది, కానీ అది మనకి మంచే అని చెప్పాడు. ఒక అశుభం శుభం అని కలవరపడకు అని చెప్పాడు. ఈ లోపల ఉన్నట్టుండి పెద్ద సుడిగాలి, ఎంతదంటే దుమ్మంతా లేచి వీళ్ళ మీదకి వచ్చేస్తుంది. పెద్ద వర్షం వచ్చినట్టు కారు చీకటిగా అయిపోయి మేఘాలు గమ్మేసుకున్నాయి. ఆ చీకటి, దుమ్ము, ఈ పక్షుల ఏడుపులు, ఇదంతా వీళ్ళకి అసలు ప్రయాణం ముందరికి జరగడానికి కూడా ఇంకా ఆపేయాలా అన్నంత స్థితికి వచ్చారు. నిశ్చేష్టులు అయిపోయారు వీళ్ళు. ఇప్పుడు ఆ చీకటిలోంచి ఉన్నట్టుండి ఒక మెరుపు తీగలాగా ఒక ఆకారం బయటకు వచ్చింది. ఆయనే పరశురాముడు అందులోంచి అలా వెలుతురులాగా వచ్చాడు. జటామండలధారి, ఇలా జటలు కట్టుకొని ఉన్నాడు. ఇలా పెద్ద పెద్ద జటలు, ప్రళయకాల రుద్రుల్లాగా కళ్ళు ఇలా కోపంగా అలాంటి నిప్పులు చిందుతున్నట్టుగా ఉన్నాయి. అతి భయంకరంగా అనిపించింది వీళ్ళకి చూస్తే. ఆయన్ని ఎలా వర్ణించాడంటే వాల్మీకి దుర్జయుడు, దుస్సహుడు, దుర్నిరీక్షుడు అంటాడు. అంటే దుర్జయుడు, ఆయన ఎవరు జయించలేరు. దుస్సహుడు, ఆయన సహించలేరు, అసలు ఆయనతో వస్తూనే భయం వేస్తూ ఉంటుంది. దుర్నిరీక్షుడు అంటే ఎక్కువసేపు చూడలేము ఆయన్ని, ఆ వెలుగుని తట్టుకోలేమని. ఆయన భుజం మీద పెద్ద ఒక చేత్తో గండ్రగొడ్డలి పట్టుకొని ఉన్నాడు. అది చూస్తుంటేనే భయం వేస్తుంది. అసలు ఆయన్ని వస్తూ ఉంటేనే ఆయనలోంచి వచ్చే వెలుగులకి సైనికులందరూ అలా నిశ్చేష్టులై వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. తర్వాత ఒక చేతిలో ధనుర్బాణాన్ని ధరించున్నాడు, చేతిలో పెద్ద ధనుస్సు పట్టుకుని ఉన్నాడు. ఆ ధనుస్సు ఎలా ఉందిట, మెరుపులు ఇలా మెరిసిపోతుంది. అంటే ఒక మెరుపుల కుప్పని ఇలా వరుసగా పేరిస్తే ఎలా ఉందో అంత మెరుపులు, అంటే ఇంత చీకట్లో అంత స్పష్టంగా ధనుస్సు, బాణము, తర్వాత ఈ చేతిలో ఉన్న పరసు, ఆయన రూపము అంత ఇదిగా ఎదురుకుండా కనిపించాడు. కనిపించేసరికి వీళ్ళందరూ భయపడిపోయారు. ఏంటి అనేసరికి అప్పుడు వెంటనే వశిష్ఠుడు చెప్పాడు, ఆయన ఎవరో తెలుసా, ఆయన వచ్చింది భార్గవరాముడు అనేసరికి వెంటనే ఆయనకి తెలుసు దశరథుడికి. వాళ్ళిద్దరూ రథం దిగి గబగబా ఆయనకి ఎదురుకు వెళ్ళారు. వెళ్ళి నమస్కారం చేశారు. దశరథుడు గడగడగడ వణికిపోతున్నాడు. ఎందుకు వచ్చాడు, ఏమిటవుతుందో, ఈయన కోపంగా ఉన్నాడు, ఈయన ఏం చేస్తాడు, ఈయన అసలే క్షత్రియులంటే ఈయనకి పడదేమో, ఏం చేస్తాడు అంటూ భయపడిపోతున్నాడు. వశిష్ఠుడు మాత్రం ఎక్కడ చెక్కు చెదరలే. మరి బ్రహ్మర్షి కదండి, వీటన్నిటికీ అతీతుడు ఆయన. ఆయన ఏం చేస్తాడంటే మిగతా వాళ్ళందరితో కొంతమంది పురోహితులతో కలిసి ఆయన ఎదురుకుండా వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి, అర్ఘ్యం తీసుకోండి, మీకు పాదోదకం తీసుకోండి
అంటూ ఆయనకి మర్యాదలు చేశాడు. మర్యాదలు అంటే చేయడం అంటే ఆయన ఏమీ నాకేం అక్కర్లేదు అనలేదు. పరశురాముడికి చేస్తూ ఉంటే అన్ని ఆయన తీసుకుంటున్నాడు, కానీ ఆయన దృష్టి అంతా శ్రీరామచంద్రుడి మీదే ఉంది. ఆయన్నే చూస్తున్నాడు. చూస్తూ వెంటనే దగ్గర అక్కడి నుంచి వచ్చి అడిగాడు, నువ్వేనా శివధనుస్సుని విరిచింది అని అడిగాడు. ఇక్కడితో ఆపి, ఇది రామాయణం, ఇదంతా వాల్మీకి రామాయణం చెప్తున్నాను. ఇప్పుడు నేను అసలు పరశురాముడు ఎవరు, ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు, ఈ విషయాలు చెప్తాను. ఎందుకంటే మనం భాగవతంలో ఉన్నప్పుడు భాగవతం అప్పుడు మనం పరశురాముడి గురించి చెప్పుకున్నాం, కానీ అసలు ఎందుకు వచ్చాడు ఆయన గురించి మనకి ఎలాగంటే మన కేవలం అంటే అందరం అంతేనండి. మనం రామాయణం గురించి అందులో ఉన్న పాత్రల గురించి ఇప్పుడు విశ్వామిత్రుల్లాగే మనకుండే అవగాహన చాలా కొద్దిగా ఉంటుంది. పరశురాముడు అనేసరికి ఆయన మధ్యలో వచ్చేస్తాడు, ఈయన శివ వైష్ణవ శాపం ఇస్తాడు, కోపం తర్వాత ఆయనకి శక్తి పోతుంది, వెళ్ళిపోతాడు. ఇలాగే తప్ప ఆయన గురించి అసలు ఆయన ఎవరు, ఆయన ఎందుకు వచ్చాడు భూమి మీదకి అనేది మనం కొంత తెలుసుకోవాలి. ఇది నేను మీకు భాగవతం నుంచి చెప్తున్నాను. ఇది రామాయణం మీరు రాసుకుంటున్నారు కాబట్టి ఇక్కడికి మీరు ఆపేసి ఈ కథ వినండి. వినేసి తర్వాత మళ్ళా రాముడుతో పరశురాముడు మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. అసలు మనకి పరశురాముడు అంటే ఎవరో తెలియాలి కదా. పరశువు అంటే గొడ్డలి, గండ్ర గొడ్డలి. గొడ్డలి అంటే ఏంటంటే యాక్స్, చెట్లను కొడతాం కదా, అది దాంతో ఉన్న రాముడు. అది ఇప్పుడు అసలు ఆయన పుట్టుక గురించి చెప్తాను. ఇక్కడ ఒక విచిత్రం ఉంటుంది. ఏంటో తెలుసా అండి, అవతారాలు, రకరకాల అవతారాలు తీసుకుంటాడు విష్ణుమూర్తి కదా. వీటిల్లో కొన్ని అవతారాలు ఎలాగంటే ధర్మస్థాపన కోసం తీసుకుంటాడు. అప్పుడు అంటే ఆయనే వచ్చి ఇప్పుడు శంకరాచార్యలాగా మత ప్రబోధం చేసి దాన్ని మనం అందరినీ మార్చి వెళ్ళిపోతాడు. అది కొంత. తర్వాత కొన్ని అంశ అవతారాలు అంటే కొంతమంది సృష్టికి సహాయం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ అంశ ప్రవేశించి భగవంతుడి అంశ ఆ విధంగా చేస్తారు. ఇక్కడ ఈయనది ఆవేశావతారం. ఆవేశ అవతారం అంటే ఏంటంటే పుట్టుక మామూలు పుట్టుకే, కానీ అందులో ఆ శరీరంలోకి ఆ ఆత్మలోకి భగవంతుడు ప్రవేశిస్తాడు. అంటే వాళ్ళతో ఒక కార్యం నెరవేర్చాలి. అప్పుడు మళ్ళీ భగవంతుడు ఇంకా పుట్టడు, ఇక్కడ ఉన్న మనిషిలోనే ప్రవేశించి ఆ కార్యం చేసే వరకు వాళ్ళని ఆవహించి ఉంటాడు. అది ఎందుకంటే మామూలు మనుష్యులు చేసే పనులు కావు, అనితర సాధ్యమైన పనులు కొన్ని చేయాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళలో భగవంతుడు ప్రవేశించి ఆ పనులు చేయిస్తాడు. తర్వాత మళ్ళా వెళ్ళిపోతాడు, వీళ్ళు ప్రశాంత చిత్తులుగా తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఇది ఆవేశావతారం. ఇక్కడ పరశురాముడిది ఆవేశావతారం. తర్వాత ఇంకో అవతారం పూర్ణావతారం అంటారు. అంటే ఏంటంటే ఇందులో అన్ని రసాలు మనకు కనపడతాయి. పూర్తి జీవితం అంతా భూమి మీద ఉంటాడు రాముడు. అంటే భక్తులకు కూడా అదే రూపంలో మనం పూజలు చేసుకుంటూ ఉంటాం, రక్షణ కటాక్షం అన్ని చేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ కొలిచినందరి వారికి రక్షణ ఇచ్చే అంటే పూర్తి జీవితం పుట్టడం, ఆయన పెరగడం, తర్వాత ఇక్కడ ఉండడం, తర్వాత చేయాల్సిన పని చేసిన ఇంకా భూమి మీద ఉండి ఆయన పూర్తి జీవితం ఉండి వెళ్ళిపోతాడు. అది రామావతారం. అది దాన్ని పూర్ణావతారం అంటారు. ఇక పరిపూర్ణావతారం అది శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన గురించి భాగవతంలో మనం చెప్పుకున్నాం. అది పరిపూర్ణ అవతారం. అంటే ఏంటంటే ఆయనకి తెలుస్తాను దేవుడని, నేను భగవంతుడిని అని ఇప్పుడే కదా మనం భగవద్గీతలో చెప్పుకున్నాం. తెలిసి ఆయనకి ఏంటంటే పైకి ముగ్ధ మనోహరంగా కనిపిస్తూ ఉంటాడు, కానీ ఆయన జగత్తును తనలో లీనం చేసేసుకుంటాడు. ఆయనకి ఘోర అఘోర రూపాలు రెండు ఉంటాయి. అంటే పైకి చాలా అందరికీ మంచిగా కనిపిస్తాడు, భక్తులకి, శత్రువుల్ని భయపెడతాడు. ఆ విధంగా అనమాట. ఇది రెండింటిని ఏకకాలంలో చూపిస్తాడు ఆయన. కాబట్టి అది పరిపూర్ణ అవతారం. ఇప్పుడు మనం ఈయనది పూర్ణావతారం. మనం చెప్పుకునే పరశురాముడిది ఆవేశావతారం. ఇక్కడ ఈయన ఒక కార్యం చేయించడానికి భగవంతుడు ఆవహిస్తాడు అని చెప్పాను కదా. తర్వాత మళ్ళీ ప్రశాంతంగా ఉంటాడు అలాగా. కాబట్టి ఈయన ఒక అవతారం కావాలి అంటూ ఎవరో ప్రార్థిస్తే, ఇప్పుడు నరసింహావతారానికి ప్రార్థిస్తేనే వచ్చాడు కదా ప్రహ్లాదుని కాపాడడానికి. ఇక్కడ ఎవరు ఏమి ప్రార్థించలేదు, ఒక పొరపాటు జరిగింది, పొరపాటు వల్ల ఆయన పుట్టాడు. అది నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, భగవంతుడి అవతారాలు, భగవంతుడు పుట్టాడు హాయిగానే ఉంటాడు ఏదో అంటారు మన రకరకాల కథ. ఒక్కొక్క అవతారంలో ఆయన ఎన్నెన్ని కష్టాలు పడ్డాడో చెప్పడానికి నేను మీకు నరసింహావతారం చెప్పాను, తర్వాత కూర్మావతారం చెప్పాను. ఆయన వీపంతా ఎంత నొప్పి పుట్టి ఎంత పాపం నలిగిపోయాడు, ఆయన ఏం సుఖపడలేదు అవతారం తీసుకుని. అలాగే ఈరోజు మనం ఎప్పుడు బలరాముడు అనే వస్తాం. పరశురామ అవతారం గురించి చెప్పుకున్నాం. ఇన్ డీటెయిల్ వెళ్దాము.
దీనిలో మనకు అనేక, ఎందుకంటే ఇది ఎక్కువ ఎవరు చెప్పరు, పెద్ద డిస్కషన్ అవ్వదు దీని గురించి, మనకు అనేక సందేహాలు ఉంటాయి. దాన్ని నాకు తెలిసినంత వరకు ఈరోజు నేను చెప్తాను. ఇదేంటంటే ఈయన ఎవరి ప్రార్థన వల్ల జన్మించలేదు, పొరపాటు వల్ల జన్మించాడు. అది విచిత్రమైన విషయం. అంటే ఆ పొరపాటు ఆయన జీవితాంతం ఆయన అనుభవించాడు చూడండి కదా. ఇది ఏంటంటే అందుకే నేను ఈరోజు మీకు పొద్దున్న నేను 2 పంపించాను. గాది మహారాజు, గాది అది ఇదివరకు మనం చెప్పుకున్నాం. గాది మహారాజుకి సంతతి విశ్వామిత్రుడు అని కదా. అంతకు ముందర ఏమైందంటే అది మనం కొంచెం ముందర కడదాం కదా. గాది మహారాజుకి ముందర సత్యవతి అని ఒక కూతురు ఒక్కతే ఉండేది. సత్యవతికి వివాహం చేయాలని చాలా అద్భుతమైన అందగత్తె ఆవిడ, చాలా మంచిది. అప్పుడు ఆయనకి వివాహం చేయాలి అని అనుకున్నప్పుడు అవతల మహర్షులు బ్రాహ్మణ కులంలో భృగు మహర్షి ఉండేవారు. అది కూడా మీకు నేను పంపించాను. మొట్టమొదట భృగు మహర్షి, ఆయన కొడుకు రుచీకుడు అని. ఈ రుచీకుడు అనేవాడు ఆయన ఒక పెద్ద ఋషి. ఆయన ఈ సత్యవతిని ఇష్టపడ్డాడు. ఆయన వచ్చి అడిగాడు గాధిని, నాకు మీ అమ్మాయిని వివాహం చేసుకోవలసి ఉంది అని. వెంటనే వాళ్ళిద్దరికి వివాహం జరిపించాడు. ఆ రోజుల్లో అలా జరిగితే ఆయన వివాహం చేసుకుని సత్యవతిని తీసుకెళ్లాడు. సత్యవతి చాలా పతివ్రత, చాలా చక్కగా చూసుకుంది భర్తని. వాళ్ళిద్దరూ అన్యోన్యంగా చక్కటి జీవితం గడుపుతూ ఉన్నప్పుడు ఏమైందంటే ఆవిడికి సంతానం కలిగే సమయం వచ్చింది. అప్పుడు రుచీకుడిని ప్రార్థించింది. ఏంటంటే ఆయన ఒక మహాయజ్ఞం తలపెట్టాడు. ఆ యజ్ఞ ఫలంగా మనకి మంచి కొడుకు పుడతాడు, దానికి నేను మంచి యజ్ఞం చేస్తున్నాను అని చెప్పాడు. అంటే ఆ యజ్ఞ ప్రసాదం నీకు ఇస్తాను. ఇప్పుడు ఆవిడకి అనిపించింది ఏంటంటే ఆడపిల్లలందరికీ కొంచెం పుట్టింటి మీద మమకారం ఉంటుంది మనందరికీ కదా. ఇక్కడ ఆవిడికి ఒకటే దిగులు ఉండేది ఏంటంటే తల్లిదండ్రులకి తన ఒక్కతే కూతురు, తనేమో పెళ్లి చేసుకుని వచ్చేసింది. అప్పుడు గాది మహారాజు ఆయన భార్య ఏం చేశారంటే ఇంకా పిల్లలు లేరు అని వాళ్ళు పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు. ఇంకా మగ పిల్లలు లేరు, ఎలాగా రాజ్యం ఎవరికి ఇవ్వాలి అని తిరుగుతూ వాళ్ళు ఆ రోజో మర్నాడు అక్కడికి తనని చూడ్డానికి, సత్యవతిని చూడ్డానికి వస్తున్నారు. అప్పుడు భర్తని ప్రార్థించాను, నా తల్లికి కూడా ఇంకా మగ సంతానం లేరు తల్లిదండ్రికి, అందుకని వాళ్ళకి కూడా మగ సంతానం కలిగేలా మీరు మీ యజ్ఞంలో ప్రార్థించండి, మన కోసం ఎలాగో చేస్తున్నారు కదా, అది కూడా మీరు ప్రార్థించండి అంటూ అడిగింది. ఆవిడ చాలా మంచిది, అన్ని విధాలుగా ఆయనకు అనుకూలంగా ఉంది. తర్వాత ఆయనకు కూడా ఆవిడ కోరిక తీర్చాలనిపించి ఆ విధంగా ప్రార్థించాడు. యజ్ఞ ప్రసాదం వచ్చింది, రెండుగా వచ్చింది. వస్తే అప్పుడు ఏం చేశాడంటే భార్యని పిలిచి రెండు పాత్రల్లో వేరువేరుగా పెట్టి ఇది నీకు సంబంధించింది, ఇది మనిద్దరికి సంబంధించింది, ఇది నువ్వు తీసుకో, మనకి బ్రహ్మర్షి పుడతాడు, ఇది మీ అమ్మగారికి ఇవ్వు. ఎందుకంటే వాళ్ళు క్షత్రియులు, రాజులు కదా. మరి రాజుగారు గాది మహారాజు గారు రాణి గారు కదా, వాళ్ళకి క్షత్రియుడు కావాలి. అందుకని ఈ ప్రపంచాన్ని ఏలగల ఒక గొప్ప మహాక్షత్రియుడు పుడతాడు, ఇది వాళ్ళకి అని 2 పాత్రల్లో ఇచ్చాడు. ఇచ్చేసి జాగ్రత్త అని చెప్పి ఒకళ్ళు మేడి చెట్టుకి పూజ చేయండి, ఒకళ్ళు రావి చెట్టుకి పూజ చేయాలి, అవి కూడా చెప్పాడు. ఎవరికి చేయాలి చెప్పి తర్వాత దానికి సంబంధించిన జలం కూడా ఇచ్చాడు. ఈ జలాన్ని దీనికి స్వీకరించండి, ఇది నీకు, ఇది మీ అమ్మగారికి, ఇలా చెప్పేసి ఇచ్చి ఆయన మిగతా కార్యక్రమం పూర్తి చేయడానికి వెళ్ళాడు. ఈ లోపల గాది మహారాజు రాణి వచ్చారు. వస్తే వాళ్ళని మరి తల్లిదండ్రులను చూసింది. చాలా రోజుల తర్వాత సత్యవతి చాలా సంతోషంలో ఉంది, కబుర్లు చెప్తోంది, అన్ని చెప్తోంది. చెప్పి అమ్మ నీకో విషయం తెలుసా, ఇలాగా మా వారిని అడిగాను, ఆయన నీకు ప్రసాదం కూడా ఇమ్మన్నారు, నీకు కూడా నాకు తమ్ముడు పుడతాట అన్ని చెప్పారు అంటే అన్ని చెప్పి తీసుకొచ్చింది. ఈ సంతోషంలో ఈ గాబరాలో ఆవిడ ప్రసాదాలు తను తీసుకోవాల్సింది వాళ్ళ అమ్మకిచ్చి, వాళ్ళ అమ్మ తీసుకోవాల్సింది తను తీసేసుకో. అంటే బ్రహ్మర్షి అని ఏదైతే ఆయన ఇచ్చాడో ప్రసాదం, అది ఇక్కడ బ్రహ్మర్షిగా తను తీసుకుంటే తనకి బ్రహ్మర్షి పుడతాడు. క్షత్రియుడిది వాళ్ళ అమ్మకి ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళు ఒక మహారాజు గారు రాణి గారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. అదేం చేసింది, తను తీసుకోవాల్సింది వాళ్ళ అమ్మకి ప్రసాదం తీసుకుని. తర్వాత చెట్లు కూడా కన్ఫ్యూషన్ ఆవిడకి, అంటే ఆ గాబరాలో మర్చిపోయారు. మేడి చెట్టు ఆవిడ, రావి చెట్టు వాళ్ళ అమ్మకి చెప్పింది, అది కూడా తప్పు. ఆ జలం కూడా తప్పు తీసుకుంది. అంటే అన్ని పూర్తిగా కన్ఫ్యూజ్ అయిపోయింది ఆవిడ. వాళ్ళ అమ్మ తీసుకోవాల్సింది తను తీసుకోవాల్సింది వాళ్ళ అమ్మ. ఇలాగా 3, జలము, చెట్టు, ప్రసాదం, 3 అటు ఇటు అయిపోయింది. తీసుకున్న తర్వాత రుచీకుడికి ఆయనకి అన్ని తెలుస్తాయి, దవ్వుకుని తెలిసిపోయింది ఇలా తప్పు జరిగింది అని. గబగబా లోపలికి వచ్చాడు. వచ్చి ప్రసాదం తీసేసుకున్నావా అంటే అయిపోయింది, తీసుకున్నాను, మా అమ్మ కూడా ఇచ్చి. వెంటనే అప్పుడు అన్నాడు, అయ్యో ఎంత పొరపాటు చేశావు, బ్రహ్మర్షి అవ్వవలసింది మీ అమ్మకి ఇచ్చావు, ఒక క్షత్రియ యోధుడు అవ్వాల్సింది నువ్వు తీసుకున్నావు. కాబట్టి ఇప్పుడు నీకు లోకాలు నేలే ఒక క్షత్రియుడు పుడతాడు, అక్కడ మీ అమ్మకేమో బ్రహ్మర్షి పుడతాడు.
అనేసరికి వీడికి చాలా దుఃఖం వచ్చింది. అంటే అంటే ఇలా ఎందుకు లోకాలు లేడేవాడు పుట్టకూడదా అంటే పుట్టచ్చు, కానీ తను ఎక్కడుంది? ఒక బ్రహ్మర్షి భృగు మహర్షి వంశంలో ఉంది, అక్కడ కోడలుగా వచ్చింది, అక్కడ ఒక అడవిలో ఉంటుంది, అక్కడ పర్ణశాలలో భర్త ఎప్పుడు యాగాలు యజ్ఞాలు చేసుకుంటాడు. ఇక్కడ క్షత్రియుడు పుట్టి ఏం లాభం కదా, ఇక్కడ పుట్టవలసింది వాళ్ళకి వంశాంకురం బ్రహ్మర్షి కావాలి, వాళ్ళ వంశాన్ని ఉద్ధరించాలి కదా. పైగా ఎలాంటి వాడు అన్ని చెప్పాడు ఆయన. ఒక స్రష్ట అవుతాడు, ఒక మంత్రాన్ని నిర్మిస్తాడు, ఒక చాలా గొప్ప మంత్రాన్ని ప్రపంచానికి ఇస్తాడు, అలాంటి బ్రహ్మర్షి పుట్టబోతున్నాడు మనకి అంతలాగా చెప్పిన తర్వాత అదేమో ఇచ్చేసిందట. ఇప్పుడేమో అక్కడ పుట్టే పెద్ద క్షత్రియుడు ఆ క్షాత్ర తేజస్సుతో అందరినీ వెళ్ళి సంహరించేవాడు మనకి పుట్టి ఏం ప్రయోజనం? అయ్యో ఎంత పొరపాటు చేశాను అని బాధపడి రుచికుడి దగ్గర నాకు ఒక్క వరాన్ని ఇవ్వండి, ఇదివరకు ఇచ్చారు, మళ్ళా ఇంకోటి అడుగుతున్నాను, ఏంటంటే నాకు పుట్టే కొడుకు నాకు ఇలాగ మంచి ఈ బ్రాహ్మణ తేజస్సుతోనే ఉండాలి, తర్వాత మనవడు ఉన్నా పర్వాలేదు, మన తర్వాత తరం కాబట్టి ఒక తరం దాన్ని జరపండి మీరు ప్లీజ్, అది మీ చేతుల్లో ఉంటుంది కాబట్టి మీరు చేయగలరు అంటూ బాధపడి. అప్పుడు రుచికుడు ఆయన ప్రార్థన చేసి భగవంతుడిని ఆ విధంగా చేశాడు. అంటే తన కొడుకు బ్రాహ్మణ తేజస్సుతో పుడతాడు, కానీ మనవడు మాత్రం క్షత్రియ తేజస్సు, అంటే ఏదైతే ఇప్పుడు తిను తీసుకుందో అది ఒక తరానికి పోస్ట్ పోన్ చేసేసాడు. ఆ విధంగా జరిగింది. అప్పుడు ఈ లోపల ఈవిడ సత్యవతి, తర్వాత అటువైపు గాది మహారాజు భార్య ఇద్దరు గర్భవతులయ్యారు, ఇద్దరు ప్రసవించారు. గాది మహారాజుకు పుట్టింది ఎవరు మీకు అందరికీ తెలుసు, విశ్వామిత్రుడు. పుట్టి ఆయన ఒక గొప్ప మంత్రం గాయత్రి మంత్రానికి స్రష్ట అయ్యాడు. ఇక్కడ ఈయన చెప్పండి జానకిదేవి గారు. గాది మహారాజు గారి భార్య పేరు ఏమైనా? ఓకే ఓకే. ఆ తర్వాత తీసుకున్న తర్వాత ఇక్కడ ఏమైందంటే వీళ్ళకి ఎందుకంటే ఆయన చెప్పారు కదా చిన్న అడ్జస్ట్మెంట్ ముందర, మీకు పుట్టేవాడు బ్రాహ్మణ తేజస్సుతోనే ఉంటాడు, తర్వాత మనవడు మాత్రం క్షత్రియ తేజస్సు. అది కాబట్టి వీళ్ళకి జమదగ్ని, మీకు నేను ఇచ్చిన టేబుల్లో చూడండి, భృగు మహర్షి, రుచీకుడు, జమదగ్ని, తర్వాత పరశురాముడు. ఆ విధంగా అప్పుడు జమదగ్ని పుట్టాడు. జమదగ్ని మామూలు వాడు కదండి, ఆయన సప్తర్షుల్లో ఒకడు, చాలా గొప్ప ఋషి. అన్ని వాళ్ళ తాతగారి దగ్గర తర్వాత తండ్రి దగ్గర అన్ని నేర్చుకుని చాలా గొప్పవాడయ్యాడు. తర్వాత ఆయనకి వివాహ సమయం వచ్చిన తర్వాత ఆయన రేణుకాదేవిని వివాహం చేసుకున్నాడు. ఆవిడ చాలా గొప్ప పతివ్రత, చాలా గొప్ప తల్లి. వివాహం చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరూ రుచీకుడు తర్వాత సత్యవతి వాళ్ళిద్దరూ తపస్సు చేసి వాళ్ళిద్దరూ, ఆవిడేమో నదిగా మారిపోయింది, ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. మనకు తెలుసు నదిగా మారి హిమాలయాల్లో ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి అంటూ ఉంటాడు కదా విశ్వామిత్రుడు. ఆ విధంగా ఆవిడ నదిగా మారింది, స్వర్గానికి వెళ్ళి అక్కడి నుంచి వరం పొంది నదిగా మారింది. ఇక వీళ్ళు జమదగ్ని, రేణుక వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా చాలా బాగుండేవారు, కలిసి ఉండేవారు. తర్వాత వాళ్ళకి 4 పిల్లలు పుట్టారు. 4 పిల్లలు పుట్టిన తర్వాత ఆవిడ ఆయనని ఎంత అనుసరించిందంటే, తర్వాత ఆవిడ ఏదైనా దీక్ష పడితే అలా చేసేది, అంత గొప్పగా చేసేది. ప్రసేనజిత్ అని ఒక పెద్ద రాజుగారు, ఆ రాజుగారి కూతురు ఆ రేణుకాదేవి, ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు జమదగ్ని. చాలా అంటే అనుష్ఠానం వాటిల్లో ఎక్కువగా ఉండేది. ఆవిడ అలా పుట్టి వచ్చిన ఆ ఋషిని అనుసరించి అనుగమిస్తూ ఉండేది. తర్వాత ఆవిడికి ఎలాంటివి నేర్పించాడంటే, ఆవిడ ఒక మనిషిగా పుట్టి దేవతగా మారడానికి సంసిద్ధమైందంటే, ఆవిడ ఆత్మ అంత ప్యూర్గా అయిపోయింది. అంటే ఆవిడ ఆ విధంగా తయారు చేశాడు ఆయన. ఇది నిజంగా అలా పాసిబుల్లా అంటే ఆవిడ ప్రూవ్ చేసింది, అవ్వచ్చు అనేది ఆవిడ ఆ విధంగా చేసింది అనమాట. అంటే ఏంటి, అంత ఇదిగా ఉంటే గనక, అంత లోపల ప్యూర్గా ఉంటే అలా అవుతారు అనేసి అనమాట. ఒక ఆధ్యాత్మికంగా ఆవిడ అంత ముందరికి వెళ్ళింది. అంటే భర్తతో ఋషులు చేసుకునే తపస్సుకు సమానంగా ఆవిడ అంతగా ఆధ్యాత్మికంగా అందులో ఇదైందనమాట. అందువల్ల ఏంటంటే అలాంటి ఆవిడ కామక్రోధాలు అన్ని అణిచేసుకుంది, సాధన చేస్తోంది, అంత ఆధ్యాత్మికంగా ముందరికి వెళుతోంది. కాబట్టి శ్రీ మహావిష్ణువు అంశే ఆవిడలో ప్రవేశించింది. ఎందుకంటే అలాంటి వాళ్ళ కడుపునేగా మహావిష్ణువు ఎలా పుట్టేస్తాడండి, ఎక్కడ పడితే అక్కడ రాలేడు. రేణుకాదేవి అంత గొప్పది కాబట్టి శ్రీ మహావిష్ణువు ఆవిడని ఎంచుకున్నాడు. కాబట్టి 5వ కొడుకు వీళ్ళకి పుట్టాడు. పుడితే అతనికి రాముడు అని వీళ్ళు పేరు పెట్టుకున్నారు, పరశురాముడు అని పెట్టలేదు.
భృగు వంశంలో పుట్టాడు కాబట్టి భార్గవరాముడు అని అందరు అనేవారు. రాముడు అని పేరు పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత అతనికి మరి ఈ ప్రసాదాలు తారుమారయ్యిన అప్పుడు ఏం చెప్పారు, జమదగ్ని కొడుకు మళ్ళా ఆయనకి ఆ ఈ క్షత్రియ అంశ వస్తుంది కదా, మరి ఆయన ఇప్పుడు ఆ అంశ ఇక్కడికి వచ్చింది కాబట్టి ఆ అంశగా ఈయన వచ్చాడు. ఈయన పుట్టడం ఇలాగా ఈ బ్రహ్మ వంశంలో పుట్టిన ఆయనకి ఆ లక్షణాలన్నీ క్షాత్ర లక్షణాలు వచ్చాయి. అంటే ఆవేశము, కోపము, తర్వాత పట్టుదల, ప్రతిదీ అన్ని క్షత్రియులకు ఉండే లక్షణాలన్నీ ఆయనకు వచ్చేసాయి. వచ్చేసి ఆయనకి ఏంటంటే అనుకున్నది చేసేవాడు, ధైర్యం ఎక్కువ, అలా ఆ విధంగా ఉండేవాడు. అలా పెరుగుతూ ఉన్నప్పుడు ఏమైందంటే ఆయనకి తండ్రి ఎంత చెప్తే అంతే, తండ్రి దగ్గర అన్ని నేర్చుకున్నాడు. తర్వాత తాతగారి దగ్గర కూడా, అంటే ఆ ముత్తాత గారు భృగు దగ్గరికి వెళ్ళి చాలా ఎక్కువ నేర్చుకునేవాడు. తర్వాత ఒకసారి ఆయన అత్యంత ఇష్టమైనది ఎవరంటే ఆయనకి శివుడిని ఎక్కువగా ఆరాధించేవాడు. ఆరాధిస్తూ ఉంటే తర్వాత ఆయనకి వీళ్ళ దగ్గర అన్ని వేదాంగాలు, మరి ఋషుల వంశం కదా, అన్ని నేర్పిస్తారు. అవన్నీ నేర్చుకున్న తర్వాత ఆయనకి మనస్సు, మరి క్షత్రియ లక్షణాలు ఉన్నాయి కదా ఆయనకి, ఆ ప్రసాదం వల్ల వచ్చాయి కాబట్టి ఆయనకి ఎప్పుడు మనస్సు ఈ అస్త్ర విద్య మీద ఎక్కువగా ఉండేది. అప్పుడు అస్త్ర విద్య మీద ఎక్కువగా ఉంటే ఆయన ఏం చేస్తాడంటే, ఈ అస్త్రాలన్నిటికీ గురువు ఎవరు, విశ్వామిత్రుల్లాగా ఈయన కూడా ఆలోచించాడు. ఓహో, వీటన్నిటికీ గురువు శివుడు కాబట్టి శివుణ్ణి ఆరాధిస్తాను అని శివుణ్ణి ఆరాధించాడు. శివుణ్ణి ఆరాధిస్తే అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇంకా కొద్దిగా నీకు అస్త్ర విద్య కావాలి అని అడిగాడు. అంటే నీకు ఇస్తాను, కానీ దానికి ఇంకా కొద్దిగా సమయం ఉన్నది అని చెప్పాడు. కానీ ఈయన శివారాధన మానలేదు, ఎప్పుడు ఇష్టంగా శివారాధన చేసుకుంటూ ఉండేవాడు. అలా చేసుకుంటూ ఉంటే ఒకసారి దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగింది. కొంచెం పరశురాముడి కథ కాస్త పెద్దగానే ఉంటుంది, నేను వీలున్నంత మెల్లిగా చెప్పడానికి ప్రయత్నిస్తాను, మీరు వినండి. ఆ దేవతలకి రాక్షసులకి యుద్ధం జరిగితే అప్పుడు ఈ స్వయంగా ఈశ్వరుడు ఈయన్ని కోరాడు, నువ్వు దేవతల వైపు యుద్ధం చేయని. మన భార్గవరాముడు వెళ్ళి వాళ్ళ దేవతల వైపు నిలబడి రాక్షసులతో యుద్ధం చేశాడు. చేస్తే దేవతలు గెలిచారు. కానీ ఈయన పాపం చాలా గాయపడ్డట, ఒళ్ళంతా దెబ్బలు తగిలిపోయాయి ఈయనకి, భార్గవరాముడికి. శివుడు ఆయన్ని చూసి ఆయన దగ్గరికి పిలిచి ఇలా ఒళ్ళంతా చేత్తో నిమిరాటండి. వెంటనే ఈయనకి గాయాలన్నీ తగ్గిపోతే అప్పుడు శివుడు ఆయన్ని ఆశీర్వదించి, ఇంకా నీ శరీరం వజ్రంలాగా మారింది, నా చెయ్యి స్పర్శ తగిలింది కాబట్టి ఇంకా నీకు యుద్ధంలో ఎప్పుడు అపజయం అనేది ఉండదు, అన్నిట్లో నువ్వు జయిస్తావు అని జయించి నీకు నేను మొత్తం అస్త్ర విద్యను ప్రసాదిస్తున్నాను అని ప్రసాదించి, అప్పుడు ఇంకొకటి అంటే ఆయన మీద ఉన్న ప్రీతితోటి ఒక పరశువుని ఇచ్చాడు. పరశువు అంటే గండ్రగొడ్డలి, అది శివుడి దగ్గర ఉండేది, అది ప్రత్యేకంగా ఈయనకి ఇచ్చాడు. ఇది నీకు నేను ఇస్తున్న బహుమతి, ఇది నీతో ఎప్పుడు ఉంచుకో. ఇచ్చేసరికి ఎప్పుడు అంటే శివుడు ఇచ్చిన బహుమతి తనకి కదండి, మనకి ఎవరైనా చాలా దగ్గర వాళ్ళు, మనకి ఇష్టమైన వాళ్ళు ఇస్తే మనం దాన్ని వదులుతామా, మనతో పెట్టుకోము కదా. అలాగా ఆయన ఎప్పుడు ఆ గండ్రగొడ్డలతో తిరుగుతూ ఉండేవాడు. అందుకని పరశువుతో తిరుగుతున్నాడు కాబట్టి పరశురాముడు అనేవారు. పరశువు అంటే గొడ్డలు వేసుకుని ఎప్పుడు తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఆయన పేరు పరశురాముడు. అలాగా ఆయన దాన్ని వేసుకుని తిరుగుతూ ఉండేవాడు. ఇక ఆయన తల్లిని ఎక్కువగా ఆరాధించేవాడు. ఇక్కడ మనం అది తెలుసుకోవాలండి. మనకి పైకి కనపడే కథ ఒకలా ఉంటుంది, కానీ వెనకాతల దానికి రహస్యంగా ఉంటాయి. మనకి అన్ని పురాణాలు అలాగే ఉంటాయి. ఇక్కడ ఏంటంటే తల్లి ఎవరు అని ఆలోచించాలి. మన ఇక్కడ రేణుకాదేవిని ఆరాధిస్తున్నాడు ఆయన. ఆవిడ అమ్మవారి ఆరాధన చేస్తున్నాడు. ఇది చిన్నమస్తాదేవి అంటారు కదా, చిన్నమస్తాదేవి ఆ తాంత్రిక ఆరాధన ఆయనకి ఎక్కువగా ఉండేది. తల్లిని ఆరాధిస్తూ ఉండేవాడు, ఆ విధమైన ఆరాధన ఉండేది ఆయనకి. అందుకని ఆయనకి ఈ క్షాత్రియ తేజంతో పాటు ఆవేశం అవన్నీ ఉండేవి. ఆ తర్వాత భృగువు దగ్గర నారాయణ మంత్రం తీసుకున్నాడు ఒకసారి. ఆయన భృగు అంటే ముత్తాత గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒకసారి నారాయణ మంత్రం ఇచ్చాడు. ఇచ్చి ఈ మంత్రాన్ని నువ్వు చెయ్యి. ఒకసారి ఆల్రెడీ శివదర్శనం అయిపోయింది, కానీ మళ్ళీ నారాయణ మంత్రం ఇస్తే ఆ మంత్రం పఠిస్తే చాలా సంవత్సరాలు చేస్తే అప్పుడు నారాయణుడు ప్రత్యక్షమయ్యాడు. నీకేంటి కావాలి అని అడిగాడు. అంటే అంతవరకు ఆయన్ని ఆవాహించలేదు, ఊరికి ఆయన అంశలా ఉన్నాడు కానీ ఆయన్ని ఆవాహించలేదు నారాయణుడు. మామూలు మానవుడు ఋషిగానే ఉన్నాడు. నాకు ఎందుకు పూజ చేసావు, నీకేం కావాలి అని అడిగితే నాకేమీ వద్దు, నాకు మిమ్మల్ని చూడాలనిపించి నేను చేశాను, అంటే ఆ మంత్రం చెయ్యాలి అని మా తాతగారు చెప్పారు. పైగా మా నారాయణుడిని నాకు చూడాలి అనిపించింది, అందుకని నేను చేశాను అన్నాడు. ఆ సమాధానం విన్న మహావిష్ణువు ముగ్ధుడైపోయాడు. ఇంత చక్కటి అని చూడండి, ధ్రువుడు అడిగినట్టుగా అలా చెప్తే
అలాంటి చాలా. కానీ ఆయన అన్నాడు, ఒక దేవుడిగా నేను తపస్సుకి వచ్చినప్పుడు మీకు ఫలంగా ఒక వరం ఇవ్వాలి, కాబట్టి నిన్ను నేను నా శక్తి ఇంక నుంచి నీలో ఆవహించి ఉంటుంది అని ఆయనకు వరం ఇచ్చాడు. అప్పటి నుంచి శ్రీ మహావిష్ణువు నుంచి శక్తి వచ్చి ఈయన ఆవహించింది. ఒకవైపు శివుడు మొత్తం ఈయన శరీరాన్ని నిమిరాడు, ఈయనకి ఎప్పటికీ అజేయుడుగా నిలిచాడు. తర్వాత విష్ణువు శక్తి వచ్చి ఆవహించింది. అంటే ఒక శివశక్తి, ఒక వైష్ణవ శక్తి రెండు ఈయన దగ్గర ఉన్నాయి. కాకుండా ఈయనలో ఒక బ్రాహ్మణ తేజం ఉంది, ఒక క్షాత్రియ తేజం ఉంది. చూడండి ఆయనలో ఉండే గొప్పతనం ఎలా ఉందో. ఇలా ఈ విధంగా ఉండి, కానీ ఎప్పుడు ఆయన విడిపోయి ఎవరితో యుద్ధాలు అవి చేయలేదు, చక్కగా ఉండేవాడు. ఇలా ఉన్నప్పుడు అక్కడికి ఉన్నట్టుండి అక్కడ వాళ్ళకి ఒక రాజుగారు ఉండేవారు. ఆయన పేరు కార్తవీర్యార్జునుడు. ఆయనకి 1000 చేతులు ఉండేవాడు. ఆయన దత్తాత్రేయుడు గొప్ప భక్తుడు. ఆయన దత్తాత్రేయుడు ఉపాసన ఉండేది. దత్తాత్రేయుడితో అనేక వరాలు పొందాడు. పొందిన తర్వాత ఆయన దత్తాత్రేయుడితో ఒక వరం పొందాడు. ఏంటంటే నీలాంటి వాడు మాత్రమే, అంటే త్రిమూర్తుల అంశతో పుట్టినవాడు దత్తాత్రేయుడు కదా, నీ అంటే అలాంటి అంశం ఉన్నవాడు, నీలాంటి వాడి చేతిలోనే నాకు మరణం, అంటే ఈ 3 అంశాల్లో ఒక అంశం ఉండాలి, అలాంటి వాడితోనే నాకు మరణం అని వరం కోరాట. అలాగే అన్నాడు. కానీ అది విన్న తర్వాత ఆయన రెచ్చిపోయాడు. అంతవరకు బానే ఉన్నాడు కార్తవీర్యార్జునుడు. ఎప్పుడైతే ఈ వరాలు పొంది ఇవన్నీ అయ్యాడో ఆ అహంకరించడం మొదలెట్టాడు. ఆ సాత్వికారం ముందర నేను ఆయన గొప్ప శిష్యుణ్ణి అనుకునేవాడు. ఆ తర్వాత నాకంటే ఎవరు లేరు అని అహంకారం ఎక్కువైపోయింది. ఒకరోజు ఆయన తన భార్యలందరితో స్నానం చేస్తున్నట్టు, జలకాలు ఆడుతున్నట్టు, ఆడుతూ ఉంటే ఉన్నట్టుండి ఒక ఆవిడికి నాకు నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి ఇటువైపు అని చెప్పింది. అనేసరికి వెంటనే తన చేతులు పెట్టి అటువైపు నీళ్లు ఎక్కువ వెళ్లకుండా ఏదో ఆపెట్టు. మొత్తం ప్రవాహం అంతా ఆగిపోయాడు. ఆ ప్రవాహానికి ఎక్కడో చివర రావణాసురుడు సైకతలింగంతో పూజ చేస్తున్నట్టు. ఆయనకు కోపం వచ్చి అప్పుడు రావణాసురుడు ఉన్నాడు. అంటే ఎప్పుడు మాట ఇదంతా నేను రాముడు పుట్టక ముందర మాటలు చెప్తున్నాను. అక్కడ సైకతలింగం ఆయన మట్టితో పూజ చేసి వాళ్ళ అమ్మ పూజ చేస్తోంది, రావణాసురుడి తల్లి. ఆవిడికి ఆ నీళ్లు ఒకసారి రావడం, ఒకసారి ఆగిపోవడం, ఒక్కసారి వచ్చి ఆ నీళ్ళని ముంచేయడం, ఇలా అయిపోతుంది. ఆ లింగం తడిసిపోతుంది. ఏమవుతోంది అని కొంచెం ఆయన ఎదురుకుండా వచ్చి చూసేసరికి ఇక్కడ కార్తవీర్యార్జునుడు 1000 చేతులతోటి భార్యలతో జలక్రీడలు ఆడుతున్నాడు. ఇప్పుడు ఆయన వచ్చి ఇలా చెయ్య తగదు అని రావణాసురుడు అంటే, రావణాసురుడిని యుద్ధం చేసి తీసుకెళ్లి చెరసాల్లో పడేసట కార్తవీర్యార్జునుడు. అంటే రావణాసురుడు అంత గొప్పవాడిని కూడా ఒక్క నిమిషంలో ఓడించి జైల్లో అంటే ఆ చెరసాల్లో పెట్టాడు. అప్పుడు రావణాసురుడి బ్రహ్మవంశంలోంచి వచ్చాడు. ఆ బ్రహ్మే స్వయంగా వచ్చి అడిగాడు ఈ కార్తవీర్యార్జునుడు, వాడిని వదిలేసాయి అని బతిమలాడితే అప్పుడు వదిలేసాట. అంటే అంత గొప్ప బలవంతుడు కార్తవీర్యార్జునుడు, రావణాసురుడిని చెరసాలలో పెట్టిన బలవంతుడు అలాంటి వాడు. కానీ అతనికి ఏమైంది? అహంకారం ప్రబలింది. అహంకారంతో అతనికి ప్రబలడం కాదు, అతని చుట్టుపక్కల రాజులందరినీ ఇలాగే రెచ్చగొట్టి అతను కూడా ఈయన్ని చూసి వాళ్ళు కూడా అహంకారంగా చెలరేగి ఆ రాచరికపు వ్యవస్థ అంతా నాశనం అవడం మొదలెట్టింది. అంటే ఏంటంటే ఒకళ్ళ మాట వినకపోవడం, అవతల బలహీనులైన వాళ్ళని పీడించడం, ఈ విధంగా మొత్తం వ్యవస్థ అంతా. అంటే ఏంటంటారు మనం చెప్పాలంటే ఈక్విలిబ్రియం ఏదైతే ఉందో వరల్డ్కి మొత్తం దెబ్బతింది. అలాంటప్పుడు దాన్ని సరి చేయాల్సిన బాధ్యత ఒకళ్ళకి. అలాంటప్పుడే విష్ణుమూర్తి వస్తాడు. ఎప్పుడైతే ఎక్కడైనా ఇలా అవుతున్నప్పుడు ఒకళ్ళని హింసించి ఇలా చేస్తున్నారు అని తెలిసినప్పుడే ఆయన వస్తాడు కదా. ఆ విధంగా అప్పుడు ఆయన ఆవహించింది పరశురాముళ్ళు ఆవహించాడు. ఎందుకంటే ఈయన ద్వారా ఆ కార్యక్రమం చేయించగలగాలి కాబట్టి ఇలా ఇది జరుగుతుంది. ఇంకోవైపు నుంచి ఒకరోజు ఈయన అంటే ఎలాగా ఈయనలో మార్పులు వచ్చాయి, ఏ విధంగా ఈయన ఆవేశం మనకు తెలుస్తుంది. ఆవిడ మీకు చెప్పాను, రేణుకాదేవి, రేణుక మాత అంటారు, చిన్న మస్త అంటారు. ఆవిడ్ని ఆ పవిత్రత, ఆధ్యాత్మికత, ఆవిడ ఎదుగుదల అది అసలు మానవ మాత్రులకు సాధ్యం కాదు. కేవలం తన సాధనతో ఆవిడ సాధించింది. అందుకే ఆవిడ అమ్మవారైంది. ఆ విధంగా చేస్తూ ఉంటే ఈయన పూజ చేస్తున్నారు జమదగ్ని. ఆవిడ బయటికి వెళ్ళి నీళ్లు తీసుకురావాలి. నీళ్లు తీసుకుని వస్తున్నప్పుడు అక్కడ నదిలో ఎవరో గంధర్వరాజు తన రాణులతో జలక్రియలో వాడుతున్నాడు. అది చూసి ఆవిడ కొద్దిగా చలించింది. దాంతో ఆవిడకి రావడం కొద్దిగా ఆలస్యమైంది. అది గ్రహించాడు జమదగ్ని. ఆయన బాధపడ్డాడు. ఎందుకంటే ఆవిడ ఒక మనిషి నుంచి ఒక దేవతగా మారే సమయం వచ్చింది. అలాంటి సమయంలో ఈవిడ అన్నిటికీ అతీతురాలు. ఇలాంటప్పుడు ఈవిడ మనస్సు చెలించడం ఏంటి అంటే
అప్పుడు ఆవిడని మొత్తంగా మార్చాలి. అలా మార్చకపోతే అంటే ఈవిడ వచ్చింది, ఈవిడ జన్మ ఎందుకని, ఈవిడ జన్మంతా వృధా అయిపోతుంది, దీన్ని ఎలా మార్చాలి అని అనుకుంటున్నాడు. ఈ లోపల అక్కడికి పిల్లలందరూ వచ్చారు. అంటే 4 కొడుకులు, తర్వాత భార్గవరాముడు వచ్చారు. పరశురాముడు వస్తే అప్పుడు చెప్పాడు, మీ అమ్మ అక్కడికి ఈ విధంగా వెళ్ళి అక్కడ చూడకూడదని చూసి వచ్చింది, కాబట్టి ఆవిడ్ని వెంటనే ఆవిడ తలని ఖండించాలి. ఇది ఎవరు చేస్తారు అని పిల్లల్ని అడిగాడు. 4 పిల్లలు మేము చెయ్యము, అమ్మని మేము ముట్టుకునే ప్రసక్తి లేదు, ఇలా ఈ విధంగా మేము ఖండించి ఆవిడని చంపే ప్రసక్తి లేదని వెనక్కి వెళ్ళిపోయారు. కానీ భార్గవరాముడికి చెప్పగానే వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆవిడ తలని ఖండించాడు. ఖండించిన తర్వాత వెంటనే జమదగ్ని నీకేం వరం కావాలో కోరుకొని ఆయన అని అడిగాడు. అంటే ఆయన వెంటనే అన్నాడు, వెంటనే మా అమ్మని బతికించండి. ఆయన తల్లిని రేణుకాదేవిని బతికించాడు. తర్వాత మా అన్నలు కూడా ఆ కోపంతో 4కి ఆయన జమదగ్ని మీరు చెట్లుగా మారిపోండి అని అంటాడు. 4 కూడా వాళ్ళని మనుషుల్ని చెయ్యండి అని భార్గవరాముడు అడిగినప్పుడు 4 మనుషుల్ని చేస్తాడు. తర్వాత ఆయనంతటి ఆయనే నువ్వు చిరంజీవిగా ఉండు అంటూ వరం ఇచ్చాడు. జమదగ్ని పరశురాముడికి వరం ఇచ్చాడు, నువ్వు చిరంజీవి. అక్కడి నుంచి ఆయన ఇప్పటికీ ఉన్నాడు. ఇప్పటికీ ఆయన మహేంద్రగిరి అని అటు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత అందుకని చిరంజీవి, ఆయన సప్త చిరంజీవిలో ఒకడు ఆయన పరశురాముడు. ఈ విధంగా అయింది. ఇదంతా మనకి వింటే ఏంటి జమదగ్ని ఇలా తలని నరికేయడం ఏంటి అని చెప్పి నరికేయడం ఏంటి, అందుకని వ్యాసుడు అడుగున రాస్తాడు. మహాభారతంలో కూడా ఉంది కథ. అంటే తండ్రి గనక తల నరకు అంటే ఈయన నరికాడు, ఇది ఒక ధర్మ సూక్ష్మం, ఇది మనందరికీ అప్లికబుల్ కాదు సుమా అని రాస్తాడు. ఎవరికి కాదు. ధర్మ సూక్ష్మం అంటే ఇది ఆ క్షణంలో ఆ సమయంలో ఆ ఒక్కరూ మాత్రమే చేయదగింది, మనం ఎవరికి ఇది అప్లై అవ్వదు, ఇది ధర్మ సూక్ష్మము, ధర్మము కాదు అని చెప్పాడు. చూడండి, ద్రౌపది 5గురిని పెళ్లి చేసుకుంది, ఇలాంటివన్నీ ఉంటాయి, అవన్నీ ధర్మ సూక్ష్మాలు. అది అందరూ చెయ్యమని కాదు, ఆ సమయంలో కొంతమంది. తర్వాత దీని వెనకాల అసలు రహస్యం ఏంటంటే మనందరికీ దాన్ని ఊరికి పెద్దది చేసి తర్వాత రకరకాలుగా ఊహించి చెప్పారు, ఇలా తల నరికేశారని. కానీ ఆవిడ చిన్నమస్తాదేవి. మీరు మా చిన్నమస్తాదేవి చూసే ఉంటారు ఫోటో. దసరాల్లో మనం పూజ చేస్తాం, తల ఉండదు, తల పక్కన ఇలా ఉంటుంది, చేతిలో పట్టుకుని ఉంటుంది. సో ఆ అమ్మవారు అనమాట ఆవిడ. కాబట్టి ఆవిడ తల ఎప్పుడు పక్కనే ఉంటుంది. ఆవిడనే ఎల్లమ్మ తల్లి అంటారు. ఎల్ల అమ్మ, ఎల్లరికీ అమ్మ ఎల్లమ్మ, కాబట్టి ఆవిడని ఎల్లమ్మ తల్లి అంటారు. ఆవిడే రేణుకాదేవి, ఆవిడే చిన్నమస్తాదేవి. కాబట్టి ఇదంతా ఒక సాంకేతిక భాష. ఇదంతా ఇది శాక్తేయమైంది, అంటే ఈ శక్తికి సంబంధించింది. ఈ పరశురాముడు కూడా రేణుకాదేవి ఆరాధకుడు, లేకపోతే అంత శక్తి రాదు. ఎలా వస్తుంది దానికి? అమ్మవారు ఇవ్వాలి. ఇదంతా దానికి. కానీ ఇలా తల నరకడం ఇదంతా ఎందుకంటే ఆవిడలో మళ్ళా ఆవిడని అమ్మవారు చెయ్యాలని ఇలా అందరూ చెప్తారు. ఇదంతా ఒక సింబాలిక్ టర్మ్స్ అన్నమాట ఇవన్నీ. కాబట్టి ఇది ఆవిడ ఎంత మనకి ఆవిడ గనక మన రేణుకాదేవికి ధ్యానం చేస్తే అసలు మనం స్పిరిచువల్ గా అంటే ఆధ్యాత్మిక ఎదగడానికి ఆవిడ ఎంతో సహాయపడుతుంది. ఎంతమంది ఆవిడ పూజ చేసి తరించారు. చాలా గొప్ప అమ్మవారు ఆవిడ. ఇది ఆవిడకి సంబంధించింది. ఇక్కడ ఆయనకి చిరంజీవిగా వరం వచ్చింది. ఇదే కార్తవీర్యార్జునుడి గురించి అక్కడ వదిలేసాం. ఆయన ఒకసారి ఏం చేశాడంటే మన విశ్వామిత్రుడు లాగా అడవి ఏదో యుద్ధానికి వెళుతూ ఈ జమదగ్ని ఆశ్రమానికి వస్తాడు. ఈయన దగ్గర కూడా కామధేనుకు సంబంధించిన ఒక ధేను ఉంది, ఆయన దాని సంతానం. ఇప్పుడు కామధేనువు సంతానం అందరూ ఋషులకి, సప్తర్షులకి ఒక్కొక్కడికి ఇచ్చారు. అలాగే ఈయన దగ్గర ఉంది. ఇలాగే ఆయన కూడా నా సైన్యం అందరూ అలసిపోయినారంటే ఈయన అన్నాడు జమదగ్ని, నేను మీ అందరికీ భోజనం పెడతాను అని కామధేనువుని అడిగి భోజనం పెట్టాడు. ఆ కామధేనుకు చిన్న దూడ కూడా ఉంది ఇక్కడ ఈయన దగ్గర, జమదగ్ని దగ్గర. ఈయన చూశాడు కార్తవీర్యార్జునుడు, నాకు ఈ ఆవు నీవు, నాకు ఈ ధేనువు బాగుంది, ఇది చక్కగా ఇది అడిగితే అది ఇస్తుంది అంటే నేను ఇవ్వను, నా పూజ కోసం నేను తెచ్చుకున్నాను. ఆ సమయంలో అక్కడ పరశురాముడు లేడు, ఆయన అడవికి వెళ్ళాడు ఏవో దీనికి సమిధలు అవి తేవడానికి. అప్పుడు వెంటనే ఆయన ఏం చేశాడు, ఆ ధేనువుని తీసుకెళ్ళిపోయాడు కార్తవీర్యార్జునుడు. పక్కన దూడ ఉంది, దూడను వదిలేశాడు. ఆ దూడ అంబా అంటూ ఏడుస్తుంది, అక్కడ ఆవు ఏడుస్తుంది. మరి ఈ ఆవులోంచి సైన్యం ఎందుకు రాలేదు? ఇక్కడ జమదగ్ని చెప్పలేదు సైన్యాన్ని పుట్టించు అని. ఆయన ధ్యానంలో ఉన్నాడు. అప్పుడు తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోతే వచ్చిన తర్వాత వెంటనే జమదగ్ని కొడుకుని పిలిచి చెప్పాడు, ఈ విధంగా పట్టుకెళ్ళిపోయాడు అతను కార్తవీర్యార్జునుడు. అప్పుడు వెళ్ళి నా ధేనువు నాకు తీసుకురా అని అడిగాడు. వెంటనే ఆయన ఒక్కడు, అది గుర్తుపెట్టుకోండి,
పరశురాముడు ఒక్కడు వెళ్ళాడు. ఆయన పరశువుతోటి కార్తవీర్యార్జునుడి దగ్గరికి వెళ్ళాడు. అంతకు ముందరే కార్తవీర్యార్జునుడు ఒకసారి బోల్టని కథలు ఒక తర్వాత ఒకటి. కార్తవీర్యార్జునుడి దగ్గరికి ఒకసారి అగ్నిదేవుడు వచ్చి నాకు చాలా ఆకలిగా ఉంది, ఏదైనా తినాలి అంటే అప్పుడు తన పక్కన ఉన్న ఒక అడవిని చూపించి తినేస్తే ఇది కాల్ చేసుకో అన్నట్టు. ఏమి పట్టించుకోకుండా అహంకారంతో అడవిలో ఎవరున్నారు ఏంటి, అడవిలో ఋషులు ఉన్నారు, కాల్చే అంటే ఈయన వెళ్ళి కాల్ చేశాడు. అందులో ఋషి ఆయన ఆశ్రమం అంతా చెడిపోతే అప్పుడు ఈయనకి శాపం పెట్టేట కార్తవీర్యార్జునుడికి, నువ్వు ఇంత అహంకారంగా ఉన్నావు కదా, నువ్వు ఒక ఋషి వల్లే నీకు మరణం ప్రాప్తిస్తుంది. అవన్నీ శాపాలు ఉంటాయి కదా, అవన్నీ పనిచేయడం మొదలెట్టాయి. ఇక్కడికి పరశురాముడు వచ్చాడు. వచ్చి మా ఆవును మాకు ఇచ్చేసాయి అంటే వెంటనే కార్తవీర్యార్జునుడు అన్నాడు, ఏంటి నువ్వు వెళ్ళి ఇక్కడికి వచ్చి అడగడం నీకు మేము ఇవ్వాలా, అలాంటిది ఏమి లేదు, నువ్వు వచ్చావు కాబట్టి ఋషివైనా సరే నేను సంహరిస్తాను. బాణాలన్నీ తీసుకుని వచ్చాడు. వస్తే ఎప్పుడైతే ఈయన మీదకి వెళుతున్నాడో అప్పుడు ఈయనతో పాటు అహంకారంగా ఈయన చుట్టూ చేరిన అనేక రాజ్యాల వాళ్ళు కూడా చాలా అహంకారంతో చాలా మదంతో ఉన్నారు. వాళ్ళందరూ అందరి మీద అంత సైన్యం వేసుకొని వచ్చాడు. ఒక్క పరశురాముడు వీళ్ళందరినీ చంపేశాడు. కార్తవీర్యార్జునుడిని 1000 ఆయన చేతులన్నీ నరికేసి ఆయన మెడ నరికేసి చంపేశాడు. ఒక్క పరశురాముడు ఇంతమందిని చంపాడు. ఆయన్ని ఆవేశం ఆవహించింది అప్పుడు ఆ సమయంలో. వీళ్ళందరూ ఈ దురాత్ములందరూ ఆయన చేతిలో చావాలి. ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని నానా హింసలు పెడుతున్నారు. అందుకని ఇక్కడ భగవంతుడు మళ్ళా ఈక్విలిబ్రియం ఈ స్టెబిలిటీ ఇవ్వాలి. లేకపోతే ఎందుకు మరి కురుక్షేత్రంలో అంతమంది చచ్చిపోయారండి, వాళ్ళందరూ దుర్మార్గులు అయిపోయారు. అప్పుడు అంతటితో అంతరించుకోవాలి వాళ్ళు. ఆ విధంగా అంతరింప చేశాడు. ఈయన్ని పూని ఆ విధంగా చేసేసాడు. వాళ్ళందరినీ సంహరించి ఆవును తీసుకొని ఇచ్చి, ఇదిగో మీ గోవును మీకు ఇస్తున్నాను అంటే ఈయన అన్నట్ట, అయ్యో ఎంత పని చేసేవారని. ఆయన చంపమని చెప్పలేదు, గోవును ఒకటే తెమ్మన్నాను కదా, ఇంతమందిని చంపావా అంటే మరి చంపాల్సి వచ్చింది. వాళ్ళు నా మీద వాళ్ళు ఇలా చేస్తున్నారు అంటే అప్పుడు నువ్వు ఒక రాజుని వీళ్ళందరినీ చంపిన దానికి నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకో. నువ్వు మరి ఒక బ్రాహ్మణ వంశంలో జన్మించావు కాబట్టి నువ్వు ఫలానా యాగం అది చెయ్యి అంటే ఆయన వెళ్ళి అడవిలోకి వెళ్ళి యాగం చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే కొడుకులందరూ కార్తవీర్యార్జునుడికి అనేక మంది కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఈయన మీదికి వచ్చి జమదగ్ని ఆశ్రమానికి అంటే పరశురాముడు లేడు అని తెలుసుకుని వచ్చి ఆయన ధ్యాన సమాధిలో ఉన్నాడు. జమదగ్ని సమాధిలో ఉన్నప్పుడు వచ్చి ఆయన చంపేశారు. అంటే ఎంత క్రూరత్వం! ఒక ఋషిని చంపచ్చా? అలా చంపడం, ఒక ఋషిని ఆవును తీసుకెళ్తే ఒక ఆవు కోసమే కదా పరశురాముడు వెళ్ళి ఇంత యుద్ధం చేశాడు, ఇంతమందిని చంపాడు. అలాంటి ఒక ఆవుకి చేసిన ద్రోహమే వాళ్ళ వంశాన్ని నాశనం చేసింది. మళ్ళా వచ్చి ఒక ఋషిని చంపచ్చా అనే ఆలోచన లేదు. అహంకారంతో ఉన్నారు అని చెప్పాను. నిజానికి అలా ఉండేవాళ్ళు కాదు, కానీ కాలక్రమేణా వాళ్ళు మారిపోయారు. మారి ఈ విధమైన అహంకారంతో చెలరేగడం మొదలెట్టారు. అప్పుడు చేసి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు వాళ్ళ తల్లి గట్టిగా రామా రామా అని అరిచి పిలిచిందిట పరశురాముడిని. గట్టిగా ఎలుగెత్తి ఏడ్చిందిట ఆవిడ. ఇక్కడ అంటారు పెద్దవాళ్ళు 21 సార్లు పిలిచింది అంటారు. కాదు 21 సార్లు వాళ్ళు దండయాత్ర చేశారు అందుకని అంటారు, మనకి తెలియదు సరిగా. 21 సార్లు అరిచింది. అరిచేసరికి అప్పుడు అక్కడి నుంచి ఆయన పరశురాముడు వచ్చాడు. ఎక్కడో అడవిలో ఉన్నవాడు పరిగెట్టుకుని వచ్చాడు. వచ్చి ఏమైందమ్మా అంటే చూపించింది, ఇదిగో జమదగ్ని. వెంటనే వెళ్ళి ఆయన ఆ కోపంతో వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటే ఎవరైతే ఈ ఘాతుకం చేశారో వాళ్ళందరినీ సంహరించారు. సంహరించిన తర్వాత వీళ్ళకి సహాయంగా ఇంకా అనేక మంది ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు. రాజు అంటే వాళ్ళందరూ ఈ కార్తవీర్యార్జునుడికి స్నేహితులు. ఈయన వల్ల వాళ్ళందరూ దురాత్ములయ్యారు. ఒక బ్యాచ్ అనమాట. వాళ్ళందరినీ సంహరించాడు. 21 సార్లు దండయాత్ర చేశాడు. అంటే ఒక్కొక్కసారి వెళ్ళాలి సంహరించాడు. అంటే ఇంకొక బ్యాచ్ వచ్చేవాడు, మళ్ళా వాళ్ళతో యుద్ధం చేయడం. అలాగా వాళ్ళందరినీ సంహరించి తండ్రికి కురుక్షేత్రంలో అక్కడ సమంతక పంచకం అంటారు, అక్కడ తర్పణం ఇచ్చేశాడు. అంటే వీళ్ళందరినీ సంహరించాను. సరే, ఈయనతో పాటు ఆవిడ రేణుకాదేవి కూడా సహగమనం చేసింది అంటారు తల్లి, ఆవిడ చిన్నమస్తాదేవి. ఆ విధంగా తర్వాత పరశురాముడు మొత్తం మరి రాజులందరూ లేరు. ఆయన రాజులకు సంబంధించింది ఆ బోల్డ్ అంత డబ్బు, తర్వాత రాజ్యం అంతా ఈయనకే వచ్చేసింది. మరి ఈయనేం చేసుకుంటాడు అదంతా? వెంటనే అప్పుడు కశ్యప మహర్షి దగ్గరికి వెళ్ళాడు. కశ్యపుడి సంతానమే కదా అందరూ, రాక్షసులు, దేవతలు, నాగులు, తర్వాత ఇంకా పక్షులు, పాములు, అన్ని యక్షులు అందరూ ఆయన సంతానమే. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి కశ్యపుడికి చెప్పాడు, స్వామి నాకు ఇప్పుడు ఈ భూమంతా నాది, ఆయన ఏం చెప్పాడు, వరం భూమండలాన్ని ఏలే క్షత్రియుడు
నీకు కొడుకుగా వస్తాడు, మీ అమ్మకి ఏం చెప్పాడు కదా, మరి అక్కడి నుంచి ఇక్కడికి మారిందిగా ప్రసాదం, అందుకని భూమండలం అంతా ఆయన చేతిలో. అప్పుడు ఏం చేశాడు, ఇదంతా నేనేం చేసుకోను, నాకు వద్దు ఇదంతా, అందుకని ఇదంతా నువ్వు నీకు దక్షిణగా ఇస్తాను, తీసుకుంటే నీ సంతతికి నువ్వు ఇప్పుడు మంచి వాళ్ళని రాజులుగా పెడితే వాళ్ళు మంచిగా పరిపాలిస్తారు ప్రజల్ని, అలాంటి వాళ్ళు ఉండాలి. ఇప్పుడు ఈ చెడు వాళ్ళందరినీ తీసేసాను నేను. అంటే ఎవరైనా సరే దుర్మార్గులుగా ఉన్నప్పుడు వాళ్ళని అదుపులో ఉంచుకోవడానికి శ్రీ మహావిష్ణువు తీసుకున్న అవతారం ఇది అనమాట మనం తెలుసుకోవాల్సిన విషయం. ఆ విధంగా అంటే ఏంటంటే ఇవి కొన్నిసార్లు డివైన్ ఇంటర్వెన్షన్ అంటారు. భగవంతుడే మధ్యలో వస్తాడు, వచ్చి ఇలాంటి పరిస్థితుల్ని ఆయన దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. దీన్ని కాస్మిక్ ఈక్విలిబ్రియం అంటారు. ఏంటంటే ఒక సరిగ్గా ఒకలాగా ఉండవలసింది ఉండకుండా అంటే అతులాకుతులం అయిపోతుంది. వీళ్ళు వచ్చి ఈ నిరంకుశత్వం ఇలా చేస్తూ ఉంటే డిక్టేటర్షిప్ అంటారు, దాన్ని ప్రజలు పాపం భరించలేకపోతున్నారు. దీన్ని మళ్ళా సరిగ్గా చేసేసి ఆయన అన్నాడు, అంటే మొత్తం అంతాను భూమంతా వీటన్నిటిని దానం ఇచ్చేశాడు కశ్యప మహర్షికి. దానం ఇచ్చేసి తర్వాత ఆయనకున్నవన్నీ ఇచ్చేస్తున్నాడు. ఆయన బోల్డ్ అంతా మరి నగలు సంపదలు అన్ని వచ్చి అన్ని దానం ఇచ్చేస్తున్నాడు ఎవరు వస్తే వాళ్ళకి. అప్పుడు వచ్చాడు, ఎవరు వచ్చారు, భారతంలో మనం చెప్పుకున్నాం గుర్తుందా మీకు, ద్రోణుడు వచ్చాడు. ద్రోణుడు వచ్చి నాకు కూడా ఏదైనా ఇవ్వండి, నాకు దగ్గర అసలు డబ్బులు లేవు అని ద్రోణుడు అడుగుతాడు పరశురాముడిని. ఇప్పుడు పరశురాముడు అంటాడు, అయ్యో నా ఉన్నదంతా ఇచ్చేసానయ్యా, నా దగ్గర ఇప్పుడు ఏమీ లేవు, నా దగ్గర అస్త్ర విద్య ఒక్కటే ఉంది, అస్త్ర విద్యను నాకు ఇవ్వండి అంటాడు ద్రోణుడు. అందుకని ద్రోణుడికి అస్త్ర విద్య ఇచ్చింది ఎవరు, పరశురాముడు. ఇంకొకళ్ళు ఎవరో తెలుసా, ద్రోణుడి పరశురాముడికి చాలా పెద్ద శిష్యుడు భీష్ముడు గంగాదేవి భీష్ముడు పరశురాముడి దగ్గరికి పంపిస్తుంది. అస్త్ర విద్య మనం అసలు నిజానికి నేర్చుకోవాల్సింది శివుడి దగ్గర, శివుడు మనకు కష్టం దొరకడు, కాబట్టి నువ్వు వెళ్ళి పరశురాముడి దగ్గర నేర్చుకో అని గంగాదేవి స్వయంగా భీష్ముడిని తెచ్చి ఈయన దగ్గర శిష్యరికం చేస్తుంది. ఈయన దగ్గర ఉండి గురుకులంలో నేర్చుకుని వెళ్ళాడు భీష్ముడు ద్రోణుడు వీళ్ళందరూ పరశురాముడు శిష్యులే. తర్వాత కర్ణుడు వస్తాడు, వచ్చి ఏం చెప్తాడు, నేను బ్రాహ్మణ్ణి, నన్ను మీ దగ్గర నేను నేర్చుకోవచ్చా, నాకు బ్రహ్మాస్త్రం నేర్పిస్తారా, ఆ అస్త్రం నేర్పిస్తారా, ఈ అస్త్రం నేర్పిస్తారా అంటే ఆయన నమ్ముస్తాడు. మరి ఆయనకి తెలియదా, ఆయన ధ్యానం చేస్తే తెలుస్తుంది. ధ్యానం అన్ని ఇలాంటి చిన్న చిన్న వాటికి పెట్టరండి, అది భగవంతుడి కోసం పెట్టుకుంటారు కదా. ఆయన నమ్మి సరే అన్నాడు. తర్వాత మీకు తెలుసు ఆ కథ అంతా, ఆయన నిద్రపోతూ ఉంటే ఆయన ఒళ్ళో పడుకుంటాడు పరశురాముడు. ఒకసారి కర్ణుడు తన దగ్గర శిష్యరికం చేస్తూ ఉంటే ఒకసారి అలసిపోతాడు పరశురాముడు, నాకు నిద్ర వస్తోందని పడుకుంటే కర్ణుడు తన ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు. ఈ లోపల ఒక పురుగు వచ్చి కర్ణుడిని కుడుతూ ఉంటుంది, కానీ ఆయన కదలడు, రక్తం కారుతూ ఉంటుంది. ఆ రక్తం తగిలి పరశురాముడు లేస్తాడు, లేచి చూస్తాడు, నీకు ఇంత సహనం ఎలా ఉంది, నువ్వు పైగా ఇంత సాహసం, ఇంత రక్తం చూస్తే కూడా ఎంత సాహసంగా ఉన్నావు, కాబట్టి నువ్వు క్షత్రియుడివే, నిజం చెప్పు నువ్వెవరివి అంటే, అవును నేను ఈ విధంగా ఒక సూతపుత్రుణ్ణి. మరి బ్రాహ్మణని అబద్ధం ఎందుకు చెప్పావు అంటే, మీరు అలా చెప్తే గానీ ఇవ్వరని చెప్పలేదు. ఈయన ఎందుకు అలా ఇవ్వట్లేదు, క్షత్రియులందరూ ఇలా అవుతున్నారు, కేవలం ముందర బ్రాహ్మణులకు నేర్పించి అప్పుడు చెప్పాడు, బ్రాహ్మణుల దగ్గర నుంచి మీరు నేర్చుకోండి అని ఏదో ఒక రూల్ పెట్టాడు ఆయన. కాబట్టి ఇలా అయ్యాడు. అప్పుడు శాపం ఇచ్చాడు, నా దగ్గర నువ్వు తప్పు చేసి అబద్ధాలాడి నేర్చుకున్నావు కాబట్టి నీకు అవసరానికి నా శస్త్రాలు ఏవి పనిచేయవు అని కర్ణుడికి శాపం పెడతాడు పరశురాముడు. అందుకని యుద్ధంలో కర్ణుడికి గుర్తురాలే అర్జునుడికి. సో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వీళ్ళందరూ పరశురాముడికి శిష్యుడు. సరే దానం అంతా అయిపోయింది, ఏమీ లేదు. మరి ఇంకా అప్పుడు ఏం చేయాలి, అప్పుడు కశ్యపుడు ఈయనకి నచ్చలేదు, తను దానం ఇచ్చిన చోట తను ఎక్కడ ఉంటాడు, అందుకని ఏం చేశాట, భూమి చివరికి అంటే భారతం ఎండ్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిపోయి అప్పుడు సముద్రుణ్ణి ప్రార్థించి నాకు కొంత స్థలం ఇవ్వు, ఈ స్థలం అంతా నేను ఇచ్చేసాను ఎవరికో దానం, నాకు ఇప్పుడు కొంచెం స్థలం పుట్టించాలి అంటే ఎంతవరకు కావాలి అని అడిగాడు. ఆయనకి భయమే సముద్రుడికి. ఇప్పుడు ఏం చేశాట, నా చేతిలో పరసు ఉంది కదా, ఇలా విసురుతాను, ఎంతవరకు వస్తే అది ఎక్కడ పడితే అంతవరకు నాకు భూమి నువ్వు సృష్టించి ఇచ్చేయి అన్నట్టు. అంటే ఏం చేశాడు, ఇండియా చివరికి వెళ్ళాడు, అంటే కర్ణాటక మహారాష్ట్ర చివరి ఉంది కదా అటువైపు అరేబియన్ సీ వైపు వెళ్ళి ఇక్కడి నుంచి ఏం చేశాడు, నాకు ఎక్స్ట్రా ఇంకా భూమి కావాలి అంటాడు, ఎందుకంటే ఇదంతా దానం ఇచ్చేశాడు, భూమి లేదు. అప్పుడు ఆయన ఏమన్నాడు, సముద్రుడు ఇక్కడి నుంచి నువ్వు విసిరేసాయి, ఇది ఎంతవరకు వస్తే నీకు అంతవరకు ఇస్తాను. ఈయన విసిరేసరికి ఇంతవరకు పడింది. సో ఇక్కడి నుంచి ఇంతవరకు ఆయన ప్లేస్, ఇదంతా లేదు ఇచ్చేశాడు. సో ఈ మధ్యలో ఉన్న ప్లేస్ ఆయన్ని నువ్వు తీసుకో, ఇదంతా నీదే అన్నాడు. దాని పేరు పరశురామ క్షేత్రం, అది కేరళ. ఉడిపి నుంచి కేరళ వరకు ఉన్నదంతా పరశురామ క్షేత్రం. అదంతా కేవలం పరశురాముడికి సంబంధించింది. అక్కడ పరశురాముడికి చాలా పెద్ద ఆయన చెప్పినవే అక్కడ ఇప్పటికీ రూల్స్ అన్ని చూడండి. అక్కడ మీరు వెళ్ళి కేరళలో చూస్తే శిఖ ఇక్కడ వెనకాతలు పెట్టుకునేది ఇక్కడ ముందరికి పెట్టుకుంటారు, చాలా కొంచెం అన్ని విచిత్రంగా ఉంటాయి.
అక్కడే శంకరాచార్య పుట్టారు. వాళ్ళ నిష్టలు, వాళ్ళ నంబియార్స్, తర్వాత వాళ్ళ నంబియార్లు కావాలి, నంబూద్రీలు అంటారు అక్కడ. వాళ్ళందరూ వాళ్ళ పూజలు, వాళ్ళ చాలా నిష్ఠ నియమాలు ఎక్కువ. అదంతా అక్కడ వాళ్ళు ఈయన ఉడిపి అదంతా అనమాట. అలాగా ఇది ఈయన చేసిన తర్వాత అప్పుడు ఏం చేశాడు, అక్కడంతా అయిన తర్వాత మహేంద్రగిరికి మీద అక్కడికి వెళ్ళి ఆయన తపస్సు చేసుకుంటాడు. ఎంత తపస్సు అంటే ఆయనకి ఎన్ని పుణ్యలోకాలు, చాలా పెద్ద తపస్సు చేశాడు. అలాంటి వాడు తర్వాత చేసుకున్న తర్వాత మేము మొన్న కూడా ఇక్కడికి వెళ్ళామండి, రాజస్థాన్ అటువైపు వెళితే ఆయనకి ఎన్ని గుళ్ళు ఉన్నాయో పరశురాముడికి, ఎంతమంది ఆరాధిస్తారు, ఎంతమందికి కులదేవత ఆయన పెట్టి ఆయనకి గుళ్ళు కట్టి పూజ చేస్తారు. ఆయనకి నిష్ఠగా ఆయనకి హారతులు పూజలు అట్లా జరుగుతాయి. పరశురాముడు మనకి సౌత్ ఇండియాలో తక్కువ పూజలు అవి ఆయనకి, కానీ అటువైపు చాలా ఉంది. అలాగే కేరళ వైపు అయితే ఇంకా అసలు సరే ఎందుకంటే పరశురామ క్షేత్రాలు అవన్నీ. ఈ విధంగా అంటే అంత గొప్పవాడు, ఒక విష్ణుమూర్తి ఆవేశ అవతారం. మనకి ఏంటంటే ఎందుకో తెలియదు, మనకి ఆయన్ని పెద్దగా ఒక అవతారం అయినా సరే ఒక భయంగా, ఇప్పుడు మన విశ్వామిత్రుడిని దూర్వాసుని దూరం పెట్టేసినట్టు ఆయన్ని దూరం పెట్టేసాం. మనకి ఏమిటో కొన్ని అపప్రభలండి. నారద ముని అంటే ఏదో కలహాలు పెడతాడు, దూర్వాసుడు అంటే శాపం ఇస్తాడు, విశ్వామిత్రుడు కోపం ఎక్కువ, పరశురాముడికి ఊరికి అందరినీ చంపేస్తాడు. చంపడు ఊరికినే చంపలేదండి, వాళ్ళు దుర్మార్గులు కాబట్టి చంపారు. అన్ని వంశాలు చంపలేదు. చంద్రవంశంలో కొంతమంది చంద్రవంశం మిగిలింది, సూర్యవంశం మిగిలింది, కొంతమంది అలా వంశాలు కొన్ని వదిలేశాడు. ఎందుకంటే వాళ్ళ వల్ల మళ్ళా ఈ పాండవులు రావాలి, తర్వాత ఆ వంశంలో ఈ సూర్యవంశంలో నుంచి శ్రీరామచంద్రుడు రావాలి. వాళ్ళని ఏం చేయలేదు, ఎందుకంటే వాళ్ళ వంశంలో ఎవరు దుర్మార్గులు లేరు, మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ జోలికి వెళ్ళలేదు ఈయన. ఎవరైతే దుర్మార్గులై కార్తవీర్యార్జునుడు లాగా ఇంకొకళ్ళని హింస పెడుతుంటే వాళ్ళని చంపాడు. మరి వాళ్ళని చంపకపోతే ప్రజల్ని వాళ్ళని నాశనం చేస్తున్నారు కదా. అందుకని ఈయన ఆవహించి, ఒకవైపు శివుడు ఇచ్చిన శక్తి, ఇంకోవైపు వైష్ణవ శక్తి, రెండు ఆవహించి ఈ విధంగా ఒక బ్రాహ్మణ కులంలో పుట్టిన ఋషుల వంశంలో ఉన్నా సరే ఆయన ఇలాంటి పని చేయాలి. ఎందుకంటే ఆయన పుట్టుకలో ఉన్న రహస్యం, పుట్టుకలో జరిగిన పొరపాటు వల్ల ఆయన బ్రాహ్మణుడైనా సరే ఆ క్షాత్ర తేజం ఆయన్ని ఆవహించింది. ఒకవైపు ఈ బ్రహ్మ తేజము తపశ్శక్తి వల్ల ఆయనకుండే ఈ సంపద వేరు, స్పిరిచువల్ గా ఆధ్యాత్మికంగా ఎదిగిన తీరు వేరు, క్షత్రియ సంపద వేరు, రెండు కలిసిన గొప్ప వ్యక్తి అండి ఆయన. అందుకని ఆయనలో ఉండేది కూడా తెలుసుకో. ఆయన ఎంత క్షోభపడ్డాడు, ఆయన కోసం ఏమైనా చేసుకున్నాడా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆయన వైపు ఆలోచించండి, పరశురాముడి వైపు నుంచి. ఆయన ఎప్పుడైనా ఏమైనా తన కోసం చేసుకున్నాడు, తను ఏమైనా సాధించాడు అంటే నా కోసం ఆయన సంపాదించిందంతా దానమే ఇచ్చాడు కదా. అలా ఏంటి ఆయన అలా ఉండిపోయాడు. ఇప్పటికీ చిరంజీవి అన్నాడు, ఇప్పటికీ తపస్సు చేసుకుంటూనే ఉంటాడు. అంతేకాని ఆయన అహంకరించాడా ఏమీ లేదు. తప్పు చేసిన వాళ్ళని శిక్షించాల్సి వచ్చింది. కాబట్టి అవసరమైతే ఎవరైనా సరే యుద్ధం చేసి లేకపోతే ధర్మాన్ని కాపాడాలి అని ఆయన ఇచ్చింది. ఇక్కడ మనం అంటే ఆయన వైపు నుంచి కూడా మనం ఒక్కొక్కసారి ఆలోచించాల్సింది. ఆయన పడ్డ కష్టాలు అంటే తల్లిని నువ్వు వెళ్ళు అంటే వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి తల్లిని చంపాడు అంటే మనం అనకూడదు. ఇక్కడ మళ్ళీ ఆడియో కట్ చేయరా ప్లీజ్, నేను డిస్టర్బ్ అయిపోతున్నాను. తర్వాత ఆయన ఈ కార్తవీర్యార్జునుడిని చంపిన తర్వాత ఆయనకి తండ్రి చెప్పిన తర్వాత అనేక గుళ్ళు కూడా ఆయన ప్రతిష్ఠించాడు అంటారు. తర్వాత ఈ కోస్టల్ కర్ణాటకలో ముఖ్యంగా 7 గుళ్ళు ఆయన పరశురామ ప్రతిష్ఠ అంటారు. అది అన్ని పరశురామ క్షేత్రాలు అంటారు. కొల్లూరు, కోటేశ్వర, కుక్కె సుబ్రహ్మణ్య, ఉడిపి, గోకర్ణ, ఆనేగుడ్డ ఇవన్నీను ఆ పరశురామ క్షేత్రాలు అంటారు అన్నమాట. అందువల్ల ఆయన ప్రతిష్ఠించినవి చేసిన పూజలు అంతా ఇంత కాదండి, అన్ని విధాలుగా చేశాడు. ధర్మస్థాపన చేశాడు. ఏంటంటే మనుషులని తీర్చిదిద్దాలి, వాళ్ళలో ధర్మం ఉండాలి, ధర్మం లేనప్పుడు వాళ్ళు బతికే అధికారం లేదు అంటాడు అనమాట. ఆ విధంగా ఆయన చేశాడు. ఇంకొకటి ఏంటంటే ఇంకా ఫ్యూచర్ ఆయన ఎప్పటికీ ఉంటాడు, చిరంజీవి అని చెప్పారు కదా. ఇంకొక మనకి సంతోషం కలిగించేది వార్త ఏంటంటే ఆయన పుట్టింది ఎప్పుడో తెలుసా, అక్షయ తృతీయ రోజు. మనం అన్ని చేసుకుంటాం, ఆ రోజు బంగారాలు కొనమంటా కొనేస్తా అని చేస్తాం, కానీ ఆయన పుట్టినరోజు అనే విషయం మనం ఎందుకంటే మనం ఆయన్ని ఇదిగా మనం పెద్ద కన్సిడర్ చెయ్యం, కానీ చెయ్యాలండి. ఆయనలో ఉండే గొప్పతనాన్ని తెలుసుకోవాలి. పరశురాముడు అంటే ఆయనలో ఉండే గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఆయన అక్షయ తృతీయ రోజు పుడతాడు. తర్వాత ఇంకా ఫ్యూచర్లో ఏంటో తెలుసా అండి, ఆయన ఉండి
కలియుగం కూడా అంతం అయ్యే ముందర కల్కి అవతారం అని వస్తుంది. మహావిష్ణువు కల్కిగా వస్తాడు, ఆయన వచ్చి ధర్మాన్ని స్థాపిస్తాడు. అప్పుడు ఆ కల్కి చిన్నపిల్లడుగా ఉన్నప్పుడు ఆయన్ని తీర్చిదిద్దాలి, మళ్ళా విశ్వామిత్రుడిలాగో వశిష్ఠుల్లాగో. అది పరశురాముడు ఆ బాధ్యత తీసుకుంటాట. అది ఎంత చక్కగా ఉంది కదా వినడానికి. అందుకని రేపొద్దున, ఇప్పుడు కాదు, ఎప్పుడో వచ్చే కల్కి అవతారానికి ఆయన గురువుగా ఉంటాడు. అందుకని ఆ విష్ణుమూర్తికి ఆయన అదేంటి గురువుగా ఉండడం కోసం, దానికోసం ఆయన ఎదురు చూసుకుంటూ అక్కడ మహేంద్రగిరిలో ఇప్పటికీ తపస్సు చేసుకుంటాడు. ఆయన ఎంత గొప్పవాడండి, ఎంత గొప్ప నిజంగా ఉన్నారు. మళ్ళీ ఇవన్నీ ఒక్కొక్క అవతారం వింటూ ఉంటే మనకి ఎంత ఇది అనిపిస్తుంది అంటే, మనం వాళ్ళలో ప్రవేశించి చూస్తాం, వాళ్ళు ఎంత కష్టాలు పడ్డారు పాపం, ఎన్ని బాధలు పడ్డారు, ఎంత ఇలా పాపం ఆయనకి ఆ రెండు తేజాలు ఉన్నాయి ఆయనకి. ఇలా ఊరుకోలేడు, తపస్సు చేసుకోవాలనిపిస్తుంది ఆయనకి. ఇలా ఊరుకోలేడు, అన్యాయం జరిగితే వెళ్ళి యుద్ధం చేయాలనిపిస్తుంది. రెండుతో ఘర్షణ, ఆ ఘర్షణతో ఎంత బాధపడి ఉంటాడు చెప్పండి. ఇప్పుడు మనలో ఒకటి ఉంటేనే మనం ఒకటి దాంతో తట్టుకోలేకపోతున్నాం. రెండు మనలో కలిసి ఉండి అంతర్యుద్ధం ఒకటి జరుగుతూ ఉంటుంది. అంతర్యుద్ధానికి ఆయన ఓరుస్తూ తండ్రి పెట్టిన పరీక్షలు, తర్వాత మిగతా దేవుళ్ళు పెట్టిన పరీక్షలు ఎదుర్కొంటూ చేస్తూ నెగ్గుకొని వచ్చి భగవంతుడే ఆయన్ని ఆవహించి ఈ ఒక అవతారంగా ఆయన్ని తీర్చిదిద్దాడంటే చూడండి ఆయన ఎంత గొప్పవాడు. ఇది పరశురామ చరిత్ర. అలాంటి పరశురాముడు ఇక్కడ ఆయనకి మరి చేతిలో పట్టుకున్న ఈ వైష్ణవాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? జమదగ్నికి విష్ణుమూర్తి ఇచ్చాడు. జమదగ్నికి మహావిష్ణువు ఇచ్చాడు. ఆయన దగ్గర ఉండేది జమదగ్ని దగ్గర. సో ఆ వైష్ణవాస్త్రాన్ని పట్టుకుని ఇలా మెరుపులు ఇలా ఒక మెరుపుల కుప్పలా ఉందట. ఆ అస్త్రాన్ని పట్టుకుని క్షాత్ర తేజంతో, తర్వాత ఆయన ఆ తపశ్శక్తితో వెలిగిపోతున్న పరశురాముడు ఒక చేతిలో పరశువును పట్టుకుని, ఒక చేతిలో విల్లంబులు, తర్వాత ఇది పట్టుకుని దశరథుడికి ముందరికి, వశిష్ఠుడి ముందరికి వచ్చాడు. వచ్చేసరికి మరి ఎలా, వీళ్ళకి కథలన్నీ తెలుసు కదా, అమ్మో క్షత్రియుల్ని చంపేశాడు. ఏ క్షత్రియుల్ని చంపాడు, ఎందుకు చంపాడు, అది అవగాహన ఉండాలి. క్షత్రియుల్ని ఊరికే వచ్చి చంపేశాడా? చంపలేదు. కానీ ఈ రీజన్తో చంపాడు. అయ్యో వచ్చేసాడు, చంపేశాడు, అమ్మో మనల్ని ఏం చేసేస్తాడు, మనల్ని ఎందుకు వచ్చేస్తాడు, ఆయన వస్తే భయం, ఆయన ఆదరించడం అంటే భయం. ఆ విధంగా విశ్వామిత్రుడికి ఎలా భయపడ్డారో పరశురాముడికి కూడా అలాగే భయపడ్డారు. ఆయన ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, తర్వాత ఆయనకి విషయాలన్నీ తెలుసా, ఎందుకు ఏ విధంగా రాముడికి సహాయపడ్డాడు అనేది మనం నెక్స్ట్ క్లాస్లో తెలుసుకుందాం. పరశురాముడి చరిత్ర అనేక సందేహాలు మనకి, కాబట్టి కొంతవరకు మీకు చెప్పడానికి ఈరోజు ప్రయత్నించాను. ఎక్కువ పాత్రలు ఉంటాయి, కొంచెం క్లిష్టంగా ఉంటుంది, ఎందుకంటే మనం ఎప్పుడు ఇంత డెప్త్లోకి వెళ్ళి వినాం, ఏదో కొద్దిగా వింటాం. కాకపోతే ఇది రేణుకాదేవి, జమదగ్ని వాళ్ళ కథ ఇంతలాగా అంటే అంత పవిత్రులు వాళ్ళు, అంతంత గొప్పవాళ్ళు. వాళ్ళ కొడుకుగా పుట్టి ఈయన అటువైపు శివుడిది ఆయన వరం పొంది విష్ణుమూర్తి తేజస్సుతోటి ఇలాంటి దుర్మార్గులైన వాళ్ళందరినీ ఆయన సంహరించి ప్రపంచానికి శాంతి నెలకొల్పాడు. ఆయన ఈ విధంగా నెలకొల్పి భగవంతుడి ఆవేశావతారం కాబట్టి ఈయన విష్ణుమూర్తి 6వ అవతారం, పరశురామ అవతారం అంటారు. కాబట్టి ఒక అవతారం కిందే దీన్ని తీసుకున్నారు. అంత గొప్పవాడు పరశురాముడు. ఈయన భార్గవరాముడు అంటారు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ. జై శ్రీరామ్. స్వస్తి. చాలా బాగుంది వల్లి గారు. మళ్ళీ అప్పుడు కూడా చెప్పారు ఒకసారి కదా, కానీ ఇంత డీప్ గా భారతంలో చెప్పారు. మహాభారతం అప్పుడు బాగుంది, చాలా అసలు అనర్గళంగా చెప్పేశారు. బాగుంది. అసలు అంటే మ్యామ్ చాలా డెప్త్కి వెళ్ళి చెప్పినట్టు అనిపించింది మ్యామ్. చాలా ఎవ్రీ క్లాస్ ఎలా ఉండేదంటే ఒక డిఫరెంట్ గా అలా స్మూతింగ్ గా ఉండేది. ఈ రోజు ఎలా ఉందంటే అసలు చాలా డెప్త్ కి అన్నమాట. ఇది సబ్జెక్ట్
టైప్ లో ఉందండి. అంటే చాలా బ్రెయిన్ కి ఎక్కువ బాగా జాగ్రత్తగా. కానీ పేర్లు అవన్నీ మీకు కొంచెం అర్థమయ్యా? కొంచెం పేరు కొత్త పేర్లు కొత్త అవునండి. అసలు స్టోరీ చాలా అలా అంటే ఎప్పుడు కొంచెం కొంచెమే తెలుస్తుందండి. బలరాం అసలు ఆయన భార్గవరాముడి గురించి కొంచెం కొంచెమే తెలుసు, కానీ ఇంత డెప్త్ కి అసలు ఇప్పుడు బాగా చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్. మల్లి గారు చిన్న మస్తాదేవి గురించి చాలా, అంటే నాకు ఇదేనండి ఫస్ట్ టైం విన్నాము. చాలా ఐ మీన్ మామూలుగా విడిగా విన్నా కానీ ఇలా భార్గవరాముడి గారి మా తల్లిని నాకు తెలియదు యాక్చువల్గా. కొంచెం భయంగా కూడా ఉండేది. ఏంటో అంటే ఆవిడ మొక్కాలంటే మనం ఏంటో దశమహావిద్యలో ముక్కు చూసేదాన్ని. మస్తా అంటే తల, తెగిన తల, చిన్న మస్తాదేవి. అచ్చా అచ్చా. కానీ అంటే చెప్తారండి, మనం వి షుడ్ నాట్ ఆస్క్ ఎనీథింగ్, వి షుడ్ గివ్ అవే, టేక్ అవే అని చెప్పాలంటారా ఆ దేవతకి? అంటే మనకి ఏమన్నా ఉంటే కనుక ఆ అమ్మవారికి మనలో ఉన్న చెడుని తీసేసుకోమని చెప్పాలి, మనం అడగకూడదు అని చెప్తారు. ఏంటో అది మరి. ఇప్పుడు మనం ఏకవీరాదేవి ఉంటుంది కదండి, ఏకవీరాదేవి వాళ్ళు అక్కడికి వెళితే కేవలం తలే ఉంటుంది, తలకే పూజ చేస్తారు వాళ్ళు. అలా అంటే ఎందుకు అలాగా అంటే దానికి రేణుకాదేవి అంటారు వాళ్ళు. సో అంటే దానికోసం మనం భయపడవసరం లేదు కదా. ఇదేంటంటే అమ్మవారు ఒకటి, ఒక్కొక్కసారి అమ్మవారు కోపంగా ఉంటుంది. ఇప్పుడు శక్తిపీఠం ఉంటుంది మాహూర్ గఢ్ అని నాందేడ్ లో ఉంటుంది, అక్కడ కూడా అంతేనండి, ఏకవీరికాదేవి అంటారు. మాహూర్ గఢ్ అని ఇక్కడే ఉంటుంది అమ్మవారిది. అంటే మరి అది చూసి భయపడాల్సిన అవసరం లేదు, అమ్మ కదా. ఒక్కొక్కసారి అమ్మ కోపంగా ఉంటుంది, ఒక్కొక్కసారి అమ్మ నవ్వుతూ ఉంటుంది. అమ్మే అంతే. బాగుంది. పరశురాముడి గురించి కూడానండి, నాకు కూడా క్షత్రియులని చంపాడని తెలుసు, కానీ ఎందుకు చంపారు ఏంటి ఇంత విపులంగా ఇదే ఫస్ట్ టైం నేను వినడం. యాక్చువల్గా చాలా మంచిగా అనిపించింది దాని గురించి. చాలా థ్యాంక్స్. ఈ క్షత్రియుల కురుక్షేత్రం దగ్గర నది పేరేంటండి, మర్చిపోయాను. ఆ నదిలో కడిగేస్తాడు అని, అది కరెక్టేనా అండి? అవునమ్మా, కరెక్టే. అచ్చా. వైతరిణి నది దాని మీద ఒక చిన్న చుక్క ఉంటుందిట. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి అది ఒక తీర్థహళ్ళి అని ఒక ఉంటుంది, ఆ నదిలో కడుగుతాడు అంటారు. తర్వాత ఇవన్నీ పుట్టించిన వెళ్ళండి. మనకు కావాల్సింది మెయిన్ అంతే, ఆయన భావం, ఎందుకు ఈ విధంగా ఆయన ఉన్నాడు, ఇవన్నీ తెలుసుకోవాలి. చాలా బాగుందండి. రామాయణంలో లేదు, రామాయణంలో కేవలం పరశురాముడు వస్తాడు అని చెప్పేస్తారు. కానీ మనకి పరశురాముడు అంటే మనకి డెప్త్ పరశురాముడు అంటే ఎవరో తెలియాలి. ఏమీ తెలియకుండా పరశురాముడు వచ్చి వెళ్ళిపోయాడు అని రామాయణం చదువుకున్న తర్వాత అంతే చెప్తే బాగుండదు. ఇప్పుడు మనం విశ్వామిత్రుడి గురించి చూడండి, ఎంత లోతుగా వెళ్ళిపోయాం. అలాగే పరశురాముడి గురించి కొంచెం తెలియాలి అనేసి ఈరోజు కేవలం నేను ఆయనకి కేటాయించుకున్నాను పరశురాముడికి. ఎందుకంటే అందరం కొంచెం దుఃఖంలో ఉన్నాం, విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు అని కొంచెం అందరం విచారంగా ఉన్నాం కదా. అందుకని మళ్ళా ఇంకొక మహానుభావుడి గురించి తెలిస్తే మళ్ళీ అది అందులోంచి బయటపడతాం. కానీ ఈ క్షేత్రాలు అంటే పరశురామ క్షేత్రాలు కొల్లూరు, కోటేశ్వరం, గోకర్ణం, ఉడిపి, కుక్కే సుబ్రహ్మణ్యం, ఇంకోటి అనికొండ అండి, అనిగడ్డ. ఓకే. తర్వాత కేరళ కూడా అయింది అంటారు. కేరళ అక్కడి నుంచి మహేంద్రగిరి అంటే ఒరిస్సాలో ఉంటుంది, అదేనా? రైట్, అదేనమ్మా. చాలా బాగుంది, యాజ్ యూజువల్. బాగుంది. కానీ క్లారిటీగా మనం వినపోతే కన్ఫ్యూజ్ అవుతా ఉండే డెఫినెట్ గానే. కొంచెం బోల్డ్ పేర్లు అవి ఉన్నాయి. జనరల్ మ్యాథ్స్, కంపోజిట్ మ్యాథ్స్ టైప్ లో కొంచెం పైథాగరస్ థియరం ఆ టైప్ లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బాగుంది, చాలా బాగుంది. చాలా తెలియని విశేషాలు తెలిసాయండి, చాలా బాగున్నాయి. రాస్తున్న వాళ్ళు కొంచెం క్లియర్ గా మంచిగా రాయండి, మేము మళ్ళీ చదువుకుంటాం. వల్లి గారు మహేంద్రగిరి వెళ్ళామండి, పరశురామ క్షేత్రానికి వెళ్ళాం. ఒరిస్సా అక్కడే ఉంటాడు ఆయన, ఇంకా చిరంజీవి అక్కడే ఉన్నాడు కూడా. అవునండి, అవును. కింద క్షేత్రం ఉంటుంది, ఆయన తాలూకు గొడ్డలి అన్ని ఉంటాయి, అక్కడికి వెళ్ళాం. వెరీ గుడ్, చూసారా, మంచి పని చేశారు. తీసుకెళ్ళారు.
ఈ కొల్లూరు కుక్కి సుబ్రహ్మణ్యం తర్వాత మన గోకర్ణ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ ప్లేస్లు అండి. చాలా చాలా ఫేమస్. అవునండి అవునండి, చాలా బాగుంటాయి. చాలా మంచి ఫేమస్ ప్లేస్లు ఆల్ ఓవర్ ఇండియాలో. ఆ గుళ్ళలో వీళ్ళు పాటించే ఆచారం అంతా ఈయన ఇచ్చిందే, ఇది సాంప్రదాయం. ఓకే ఓకే, బాగుందండి, చాలా బాగుంది. ఆవిడ రెగ్యులర్ గా రాసే శుభ గారు వచ్చారో లేదో, అందరూ వెయిట్ చేస్తున్నాం ఆవిడ ఎలా రాస్తారు కదా, ఆవిడ చక్కగా. అదే చివర్లో చెప్తారు కదా ఆవిడేనా? ఆవిడే శుభ గారు. జ్యోతి గారు నేను రాయట్లేదండి, వింటున్నాను అమ్మది. శుభ రాస్తున్నారు కదా అని ఇంక నేను రాయట్లేదు, కానీ వాళ్ళు రాయలేదు. అదే అందుకే ముందు చెప్పా, అంటే ఇది రామాయణంలో భాగం కాదండి, రామాయణంలో. అవును అవును. వల్లి గారు నమస్కారం అమ్మా. నమస్తే అండి. చెప్పమ్మా దుర్గా. ఇవన్నీ ఇని అంటే మనం టోటల్ స్టాచ్యూ కింద ఉండిపోయాం అంటే హాఫ్ ద థింగ్స్ నాలెడ్జ్ ఉన్నది, హాఫ్ తెలీదు. కానీ అది ఇంటూ రాయడం అవన్నీ మర్చిపోయాం. పర్లేదు, ఇది ఇది చేసుకుంటే చాలు. పరశురామ్ స్టోరీ అంటే టోటల్ డెప్త్ అంత డీటెయిల్ తెలియదు. ఒకటి అది మీరు గట్టిగా మీకు అర్థం అవ్వాలి ఏంటంటే, తల్లిని చంపు అని తండ్రి అంటే నెళ్ళి చంపేశాడు అనేది ఒకటి. ఏంటి అలా చెయ్యొచ్చా అంటే అది వెనకాతల దానికి వేరే అర్థం ఉంది అని మనకి క్లియర్ గా అర్థం అవ్వాలి. అంతేగాని అది తర్వాత దాని గురించి దాన్ని స్పెసిఫై చేసి దాన్ని పెద్దగా చేసి మాట్లాడుతున్నారు, కానీ దాని వెనకాతల ఉన్న అర్థం వేరు అనేది మనకి అర్థం అవ్వాలి. అది ఒక సింబాలిక్ అనేది తెలియాలి. ఎందుకంటే ఆవిడ చిన్న మస్తాదేవి, ఆవిడ రేణుకాదేవి అనే విషయం మనకు తెలిస్తే గనక ఇప్పుడు దాన్ని మనం ఆ విధంగా చూడం. మనకి ఏంటంటే ఒక చిన్నదాన్ని తీసుకుని దాన్నే పెద్దగా చేసి చూడండి, మన అహల్యలాగా, అహల్య రాయైపోయింది రాయే ఉంటుంది మైండ్ లో. కాబట్టి అలాగే ఇది కూడా తల్లిని చంపాడు అంటే కాదు, ఆవిడ తలే అలా ఉంటుంది అంతే. అది అర్థం చేసుకుంటే కనుక మనకి ఇంకప్పుడు దానిలో ఇంకా వాదాలు, అది మనం అర్థం చేసుకుంటే చాలు. పరశురాముడు ఆయనలో ఉన్న గొప్పతనం అది మనం తెలుసుకోవాలి. కానీ ఏదో ఉంది కదా, తల్లినే చంపేశాడంటే మనకేదో ఫీలింగ్ అవునా కదా, అదేదో ఒక రకమైన దుఃఖం. అంటే తల వేరుగా చేసి అలా ఎందుకు పూజించామా? మళ్ళీ ఆవిడ అదే మళ్ళీ బతికించమన్నారు కదా, బతికించారు కదా, ఆ విధంగానే అంటే చిన్న మస్తాదేవి అంటే అమ్మవారు ఆవిడ 9 రాత్రుల్లో మనం పూజ చేస్తాం దసరా నవరాత్రుల్లో. అందులో ఒక అవతారం పేరు చిన్న మస్తాదేవి అంటారు. చిన్న అంటే కట్ అయిన, మస్తకము ఆవిడ పేరే చిన్న మస్తాదేవి. మీరు ఆ ఫోటో కనుక మీరు గూగుల్ చేస్తే కనపడుతుంది. ఏంటంటే అమ్మవారి తల ఉండదు, చేతిలో ఇలా తల ఉంటుంది, ఇలా రక్తం అందులో వస్తుంది. అంటే అదొక దానికి వెనకాతల సింబాలిక్ గా దానికి ఆవిడ గురించిన వివరణ మీరు గనక చదివితే అర్థం. సో ఆవిడది అనమాట రేణుకాదేవి అంటే. ఎందుకంటే ఆవిడ అంత సాధన చేసి ఒక క్షత్రియ స్త్రీగా పుట్టి ఒక ఋషిని పెళ్లి చేసుకున్న తల్లి ఆవిడ అమ్మవారిగా మారింది. అంటే చూడండి, ఒక్కొక్కళ్ళు వాళ్ళు ఏం మామూలు వాళ్ళందరూ సామాన్యులు కారండి, మహానుభావులు వాళ్ళందరూ. అలాంటి వాళ్ళ చరిత్ర అసలు ఆవిడ పేరు చెప్తేనే చాలా గొప్ప, మన పుణ్యం లాంటి వాళ్ళు వీళ్ళందరూ కదా. సో ఆవిడ కడుపును పుట్టాడు ఈయన కాబట్టి, లేకపోతే ఆవిడని ఎందుకు ఎంచుకుంటాడు తల్లిగా? చూడండి, ఎవరు బతికిచ్చింది? పరశురాముడేనా? కాదు కదా, జమదగ్ని. వల్లి గారు నమస్కారం అండి. లక్ష్మి గారు చెప్పండి. నేను ఏకవీర చూశానండి. చూసారా? ఏకవీర చూసాము, రేణుకాదేవి కూడా చూసాము. మేము మెట్లెక్కి వెళ్ళాం. హైదరాబాద్ లో ఎల్లమ్మ దేవి అంటారు.
అక్కడ మామూలుగా ఈ యాత్రకి వెళ్ళినప్పుడు ఏ ఒకటి చూడడానికి వెళ్ళేవాళ్ళం కదా, అప్పుడు రేణుకాదేవి మెట్లెక్కి వెళ్ళాలి. మళ్ళీ ఏకవీర వేరేగా ఉంది, తెలుగులో కూడా రాశాడు. ఏకవీర ఎన్నో శక్తిపీఠం అని ఎంతో ఏదో రాశాడు. అది చాలా దూరం, అది వెళ్ళొచ్చాం. ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను, ఏది నొక్కితే ఏది ఎక్కడ వెళ్ళిపోతాం అని భయం. మన రజనీ గారు ఉన్నారా లైన్ లో? రజనీ గారు రాలేదు. రజనీ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అందరూ రేణుకాదేవి భక్తులే, వాళ్ళ ఇంట్లో అందరూ, అంటే వాళ్ళ తరతరాల నుంచి. వాళ్ళు చాలా కొంతమంది రేణుకాదేవి ఏకవీర అలాగా అన్నారు అక్కడ కూడా, కానీ మేము ఏకవీర చూసి వచ్చాము, ఇటు రేణుకాదేవి చూసామండి. చిన్నమస్తా దశ మహావిద్యాలయంలో ఉంది కదా, అదే నేను చూసాను. గ్రామ దేవతల కింద వస్తాయా అండి ఏకవీరాదేవి, తర్వాత రేణుకాదేవి, ఇదే ఈ అమ్మవార్లందరూ గ్రామ దేవతల కింద వస్తారా, లేకపోతే శక్తిపీఠాల్లో? అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకళ్ళండి. ఏకవీరాదేవి అందులో ఉంటారు. మనకి చిన్నమస్తాదేవి దశ మహావిద్యాల్లో ఉంటుంది. దశ మహావిద్యాల్లో. ఓకే ఓకే ఓకే. ఏకవీరాదేవి వేరేగా ఉంటుంది స్థలం. ఏకవీరాదేవి 8వ శక్తిపీఠం ఏదో రాసినట్టు గుర్తండి అక్కడ. నేను రాస్తున్నాను, ఎక్కడెక్కడ ఉన్నాయి పుస్తకాల్లో, అది చూసి వచ్చాక. విశ్వామిత్రుడిది ఎలా అనిపించింది మీకు చెప్పండి? విశ్వామిత్రుడి వీడుకోలు చాలా బాగా అనిపించింది. విశ్వామిత్రుడి వీడుకోలు అప్పటి వరకు వాళ్ళతో ఉన్నారు కదా, అదే మనం వాళ్ళతో ఉన్నట్టుగాను, ఆయన ఇంట్లో ఏదో ఖాళీగా ఉన్నట్టుగా ఉంది. అదే పరశురాముడిది కూడా మీరు అన్నట్టు వెనకాల అంత ఉందని నాకు తెలియదు, వీళ్ళంతా కొత్తగానే ఉంది మొత్తం. చాలా బాగుందండి, చాలా సంతోషం ఇవాళ మాట్లాడగలిగాను. ఓకే, నమస్కారం అండి. ఓకే అండి, థ్యాంక్ యూ వల్లి గారు, థ్యాంక్ యూ సో మచ్. వల్లి గారు చాలా బాగుందండి, పరశురాముడి గురించి చాలా బాగా చెప్పారు. కొద్దిగా జాగ్రత్తగా వినాలి ఇది, నాకు అలా అనిపించింది. తర్వాత మళ్ళీ ఇంకోసారి ఎందుకంటే అది ఎవరికాళ్ళే రాయలేకపోయారు అని చేత అంటే బాగుంది, అంటే అర్థమవుతుంది, కానీ కొద్దిగా నాకు అంటే అలా అనిపించింది. కొద్దిగా ఇంకా పూర్తిగా ఇంకా బాగా వినాలి అనిపించింది అన్నమాట. కానీ మాక్సిమం అంటే 100% నేను చేయలేకపోయాను అనిపించింది. అవునవును, ఎందుకంటే కథ కొత్తది, తర్వాత మనుషులు వీళ్ళందరూ పేర్లు చాలా పేర్లు క్యారెక్టర్స్ వచ్చాయి, అందువల్ల కొద్దిగా. కానీ చాలా బాగా చెప్పారు మేడం, థ్యాంక్స్ అండి. గురించి రేణుకాదేవి గురించి ఇవన్నీ మాకు కొన్ని ఈ క్యారెక్టర్స్ గురించి తెలుసు, కానీ ఇంత డెప్త్ గా మాకు తెలియదు అసలు. మీరు చెప్తుంటే చాలా బాగా అర్థమైంది, చాలా డెప్త్ గా. తాతగారు వల్లి గారు, రజని గారు తాతగారు కావ్యకంఠ గణపతి, ఆయన చిన్నమస్తాదేవిని కొలిచి ఆయన ప్రత్యక్షం చేసుకొని ఆయనకి ఎన్నో శక్తులు ఇచ్చారు. ఆయన చూపుతోనే మెడ పడిపోయేదంట, అలా అయింది కూడా ఆ రోజుల్లో, అంత శక్తి ఆయనది. అది రేణుక గీతం అని ఒకటి రాశారు ఆయన రాశారు. ఆయన ఉపాసకుల అమ్మ ఆయనతోనే రేణుక, అది అక్కడ తమిళనాడు అరుణాచలం దగ్గర ఉన్నది ఆ గుడి, ఆ అమ్మ ఉపాసన చేశారంట ఆయన. పలికేది ఆయనకి. అవును, ఆయనతో రోజు మాట్లాడేది. అందరికి నేర్పించారు రేణుక గీతం, ఎంత బాగుంటుంది అమ్మవారి. చాలా బాగా చెప్పారండి. ఇది అదే రివిజన్ లాగా అయింది. నేను ఇదన్నీ చదివాను. రేణురాజు కూతురికి ఈమె యజ్ఞంలో వస్తారు, రేణుక. నేను చదివిన దానిలో రాజుగారి కూతురు ఈమె. సత్యవతి ఎలా రాజుగారి కూతురో, గాదిరాజు గారి కూతురో, ఈమె కూడా రాజుగారి కూతురు. ఆ రేణురాజు గారి కూతురుగా పుట్టి యజ్ఞంలోనే వచ్చారు ఈవిడ. రేణుకమ్మ వచ్చి ఆయన్ని ప్రేమించి చేసుకుంటారు పెళ్లి అని ఇప్పుడు దాకా విన్నా నేను. ఇంకో ఎల్లమ్మేమో
అమ్మవారి అంశనే అడవిలో పుట్టి ఈమెకి స్నేహితురాలుగా ఉంటది అంటారు. అది ఏది ఎల్లమ్మ కథ అని మనకి బల్కంపేట ఎల్లమ్మ అని ఇక్కడ మనకి ఎల్లమ్మని రేణుక ఎల్లమ్మ ఇద్దరు ఒకటే అమ్మవారి అంశని. కానీ చెప్పేది చాలా మందికి కులదేవత. అదే ఎల్లమ్మ అంటే ఎల్లరికి అమ్మ, ఎల్లమ్మ అమ్మ కాదండి. ఇప్పుడు స్టార్ మాలో రేణుక ఎల్లమ్మ అని వస్తుంది, కానీ అదే టైంలో రాధాకృష్ణ సీరియల్ వస్తుందని అది చూడడం అవ్వట్లేదు. అది అయిపోయాక ఇది చూడాలంటే జై గణేష్ వస్తుందని అది చూడడం అవ్వట్లేదు. కానీ అక్కడ ఫస్ట్ టైం చూసాను రేణుక ఎల్లమ్మ అని సీరియల్ వస్తున్నది. ఆ సీరియల్ రావటం కాదు, అది కథ కూడా అంతకుముందే అమ్మవారిది ఏకవీరాదేవి గురించి రాసినప్పుడు అది చాలా రాశారు ఇవన్నీ. అది నాకు తెలియదు రేణుక ఎల్లమ్మ ఫస్ట్ టైం నేను అందులో చూసాను. కానీ సీరియల్స్ లో చాలా కల్పితాలు పెడతారు అనుకుంటానండి, అసలు కదా తక్కువ కల్పితాలు ఎక్కువ ఉంటాయి అనుకుంటాను. కాకపోతే నేను పేరు విన్నది కూడా అప్పుడు అలాగా సీరియల్ తీసాడని తెలిసిందంటే. ఇప్పుడు ఈయన వరకు పరశురాముడి వరకు వస్తే కేవలం తల్లిని నరకడం ఒకటే దాన్ని ఊరికే పెద్దగా చేసి చెప్తారు. ఆయన సాధించినవి ఎన్నో ఉన్నాయి, ఏవి సరిగా చెప్పరు. ఎవరు చెప్పలేదండి, అది ఎవరు చెప్పలా. మీరు చెప్పిన ఇంకోటి కూడా చదివిందానండి. ఆయన ఎవరు రేణుక భర్త జమదగ్ని కూడా మెడ తీసేస్తారు కదా రాజు ఎవరో. అప్పుడు ఆమె కావిళ్ళలో పట్టుకొని ఆయన రేణుకమ్మ చెప్తది కదా పలానా చోటకి తీసుకెళ్ళు అని. అప్పుడు దత్తాత్రేయుడు వచ్చి ఇంకా అయిపోయింది జన్మకి అని చెప్పి ఆశీర్వదిస్తే అక్కడ వాళ్ళిద్దరూ స్వయంభువులుగా ఉన్నారు అని చదివా. ఇంకా ఆవిడ కూడా వెళ్ళిపోతుంది ఆయనతో పాటు ఆవిడ కూడా వెళ్ళిపోతుంది. వినలా నేను చదివిన దత్తాత్రేయ స్వామి చరిత్రలో వల్లి గారి ద్వారానే వింటున్నా. అంతకు ముందు ఎక్కడో చిన్న బిట్స్ గా చదివిని అవన్నీ. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలా. కావిళ్ళ పట్టుకుని వెళ్ళి దత్తాత్రేయుడు ఏదో చరిత్ర ఏదో దత్తాత్రేయుడు అధ్యాయంలోనే వస్తుంది, అందులో చదివి అది చాలా బాగుందండి. వీలుకోలు ఎలా ఉందన్నారు మీరు, విశ్వామిత్రుడు వీలుకోలు అసలు ఇదే ఇంకా ఆలోచన చేస్తున్నా కానీ పరశురాముని ఎంత డెప్త్ గా వెళ్ళిపోయాం అసలు. ఆ బాధ నుంచి టక్కని గడికి వచ్చేసాం అసలు కదండి. వెళ్ళిపోయాడు అంటే మరి దుఃఖం వచ్చేస్తుంది అంత బాధలో అక్కడ ఉంటుండగానే టక్కని ఇక్కడ తీసుకొచ్చేప్పటికి అసలు ఇంకా ఏంటి మళ్ళీ ఇంకొక రూపానికి వచ్చేస్తాం అనమాట. ఇక్కడ విశ్వామిత్రుని గురించి ఇంత తెలియదమ్మా అసలు, చాలా డెప్త్ గా ఉంది అసలు. ఇక్కడ ఏకవీర అంటే ఇక్కడ అమ్మవారు పూర్ణ దగ్గర ఉండేదే కదమ్మా ఏకవీరాదేవి, ఆవిడది కూడా. అదే అదే నచ్చుతాను ఇక్కడ. చాలా చాలా బాగుంది. నమస్తే. నమస్తే వల్లి గారు. నమస్తే అమ్మా. తపస్సు అంటే ఏంటో అన్నది ఇవాళ బాగా అవగాహన అయిందమ్మా. అంటే ఒక వ్యక్తి మీద ఎన్నో దురభిప్రాయాలు పెట్టేసుకుంటాం కొంచెం విని కదా, అవన్నీ ఇలాంటివి మీరు విపులంగా చెప్పేసరికి ఆ వ్యక్తి యొక్క పూర్ణత్వం అర్థం అవుతుంటుంటే నిజంగా అంతకంటే తపస్సు ఏముంటదమ్మా. చాలా బాగుందమ్మా. తర్వాత ఇంకొకటమ్మా, కేరళ తపోభూమి శంకరాచార్యుల వారు అన్నారు. తర్వాత ఎందరో మహాత్ములకి జన్మస్థానం అమ్మ. అది తపోభూమి ఎలాగయ్యిందా అని ఉండేది గాని ఈ రోజు మీరు పరశురాముడు తన గొడ్డలు విసిరితే అది వచ్చింది అని చెప్పారు కదమ్మా. నిజంగా అది కూడా అద్భుతం అమ్మా, ఎప్పుడు వినలేదు. అది తపోభూమి. తర్వాత కుప్పిటి సుబ్రహ్మణ్యం వెళ్ళామమ్మా. దర్శనం చేసుకున్నాక నిజంగా అక్కడ అనుభూతి అమ్మా ఇంక చెప్పలేమమ్మా, అసలు మాట రాలేదమ్మా. ఇప్పుడు మీరు చెప్తుంటే మళ్ళీ అదే అనుభూతి కలిగిందమ్మా. అసలు చెప్పలేమమ్మా. అనుకున్నాం ఏంటి ఇక్కడ ఇంత విశేషంగా ఉంది అనుకున్నాం గాని ఇవాళ మీరు చెప్పేసరికి పరశురామ క్షేత్రాలని చెప్పేసరికి అది నిజంగా అద్భుతం అమ్మా. మళ్ళీ అదంతా రివిజన్ అయినట్టు అయ్యిందా. నిజంగా అది ఎంత గొప్ప క్షేత్రం ఇంకొక చెప్పలేమమ్మా.
చాలా బాగుందమ్మా. కానీ నిజంగా వ్యక్తుల మీద అలాగ అభిప్రాయాలు పెట్టుకుంటాం కదా, వాటిని ఎలాగ మనం క్లియర్ చేసుకోవాలి అన్నది ఈరోజు చాలా ఒక మహాత్ముడికి వీడుకోలు చెప్పాం, ఇంకొక మహాత్ముడిని తీసుకున్నామమ్మా. అంతే. విశ్వామిత్రుడికి వీడుకోలు చెప్పాము, పరశురాముడికి ఆహ్వానించామమ్మా. చాలా బాగుందమ్మా, చాలా అద్భుతంగా ఉంటుందమ్మా చెప్తుంటే. ధన్యవాదాలమ్మా మరి మరిని. ఇంకొక రోజు మీకు దూర్వాసుడు గురించి చెప్తాను ఇలాగే. ఎందుకంటే మనకి సినిమాల్లో దూర్వాసుడు అంటే ఎప్పుడు వస్తాడు, శాపం పెట్టి వెళ్ళిపోతుంది. ఆ దూర్వాసుడే కృష్ణుడి దగ్గర ఎంత ఏడ్చాడు అనేది భాగవతంలో. అది వింటే మన మనస్సు ఎంత చెలించిపోతుంది తెలుసా అండి. అందుకే ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఒక్క వాళ్ళ మీద ఒక్కొక్కటి. మనకి నారదుడు అంటే ఒక బ్యాడ్ ఇంప్రెషన్. ఆ నారదుడే భాగవతం రాయించాడు, ఆ నారదుడే రామాయణం రాయించాడు. ఇవన్నీ మనం పట్టించుకోం. నారదుడు అంటే మనకి ఏదో ఒక జోక్ ఆయన మీద అంతే. కాబట్టి కొంచెం మనము డెప్త్ లోకి వెళ్ళి అవగాహన ఏర్పరచుకుంటే మన పిల్లలు అట్లీస్ట్ వాళ్ళకి నేర్పించడం, మన వాళ్ళకి నేర్పించడం చేయొచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పమ్మా. మీరు ఎప్పుడు చెప్తుంటారు అన్ని అవతారాలకి ఎంత బాధపడుతున్నాడు ఆయన అన్నది. దాన్ని బట్టి ఇప్పుడు పరశురాముడి గురించి చెప్పాక ఇంకెవరి మీద నెగిటివిటీ అనేది ఉండదు. చాలా ఉన్నాయి వాళ్ళ వెనకాలని అర్థమవుతోందమ్మా అసలు. ఎందుకంటే ఈ సినిమాలు చూసి ఇవి చూసి కొంచెం కొంచెం అనిపిస్తోంది, కానీ అలా ఓహో వీళ్ళు శాపాలు పెట్టేవాళ్ళు, వీళ్ళు నారదుని చూస్తే గొడవలు పెట్టేవాడు ఇలాగా అనేసి. కానీ అది కాదు అని ఇప్పుడు అర్థం అవుతోంది. దాని వెనకాల అన్ని చాలా రహస్యాలు ఉన్నాయనేసి ఇవాళ చాలా క్లియర్ చేస్తారు మీరు అందరికి. చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఏదైనా డౌట్స్ ఉంటే గ్రూప్ లో రాయండి, లేదంటే నాకు ఇండివిజువల్ గా రాయండి. మళ్ళా కొంచెం వచ్చే వారం కూడా ఒక్కసారి పైనుంచి చెప్పుకుందాం. ఎందుకంటే ఇది కొంచెం క్లిష్టమైన అవతారం చెప్పుకుని రాముడికి ఆయనకి జరిగిన సంభాషణ అదంతా వెళ్ళి ఆయన ఎందుకు వచ్చాడు రాముడి దగ్గరికి, ఏ విధంగా అనుగ్రహిస్తున్నాడో అవన్నీ వచ్చే వారం తెలుసుకున్నాం. స్వస్తి.